రైతు మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ టు బిష్మ అగ్రికల్చర్. నేను మీ వడ్ల పవన్ కుమార్. మనం ప్రస్తుతం కేశంపేట గ్రామం, కేశంపేట మండలం, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక ఫామ్లో ఉన్నామండి. ఇక్కడ శివ అనే పర్సన్ ఏంటంటే కంప్లీట్గా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఎద్దుగానికతో పాటు దేశీ ఆవులు ఉన్నాయి. అట్లాగే వీళ్ళు 5 లేయర్ కానివ్వండి, ఇంకా వివిధ న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతులు ఎవరైతే సుభాష్ పాలేకర్ గారు ఉన్నారో వారిని గురుగా భావిస్తూ వారి యొక్క పద్ధతులను పాటిస్తూ ఉన్నారండి. సో శివగారితో మాట్లాడి వారు ఎలాంటి పద్ధతులు పాటిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. శివగారు నమస్కారం అండి. నమస్తే బ్రో. బాగున్నారా? బాగున్నారా? బాగున్నాం. సో మనం ప్రస్తుతం మీ ఫామ్కి వచ్చినాము. మీరు 5 లేయర్ ఫార్మింగ్ కానివ్వండి, ఇంకా ఎద్దుగానికతో పాటు వివిధ రకాల న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతులను పాటిస్తూ ఉన్నారు. సో చెప్పండి, అసలు మీరు ఈ న్యాచురల్ ఫార్మింగ్కి రావాలని, సాఫ్ట్వేర్ ఉద్యోగం నుంచి న్యాచురల్ ఫార్మింగ్కి రావాలనే థాట్ ఎట్లా వచ్చింది మీకు? ప్రజెంట్ మనము బయట చూసుకుంటే హాస్పిటల్ కావచ్చు, మనుషుల జబ్బులు కావచ్చు, మనుషుల లోపల వివిధ రకాల థాట్స్, నెగటివిటీ ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో అతి ముఖ్యంగా ఏంటంటే మన ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూస్ లేకుండా అయితే ఇంట్లో ఎవరో ఒకరికైతే హెల్త్ ఇష్యూ ఉంది. 4-5 ఫ్యామిలీ ఉంటే మన మమ్మీకో, డాడీకో, నా తాతయ్య, నాన్నమ్మనో ఏదో ఒక ప్రాబ్లంతో బాధపడుతున్నాం. ఒకప్పుడు ఇలాంటి ప్రాబ్లం లేదు. ఏంటని కొంచెం రీసెర్చ్ చేస్తే అప్పట్లో ఫుడ్ బాగుండేది, ఫుడ్ వల్ల అందరు హెల్తీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఫుడ్ అంతా మారిపోయిందని చెప్పేసి ప్రతి ఒక్కరు కామన్గా చెప్తుంటారు. బట్ ఆ హెల్తీ ఫుడ్ ఏంటి, ఎక్కడ దొరుకుతుంది, ఎలా పండించుకునే వాళ్ళు, ఇలాంటివి విషయాలు చూసుకుంటే చాలా తక్కువ మందికి అవగాహన ఉంది, చెప్పగలుగుతున్నారు. సో ఫుడ్ అంటున్నారు కాబట్టి కొంచెం రీసెర్చ్ చేద్దామని చెప్పేసి చూసినప్పుడు కోవిడ్ అందరిని బాగా ఎఫెక్ట్ చేసింది కదా. ఆ టైంలో మా మదర్ కూడా కొంచెం హెల్త్ ఇష్యూ, నాకు కూడా అప్పుడు ఇయర్లీ ఒకసారి కొంచెం ఫీవర్ రావడం, ఫీవర్ వస్తే ఒక 1 వీక్ ఉండడం కంటిన్యూగా. అలా అవుతున్నప్పుడు అసలు ఎన్ని టెస్టులు చేయించినా కూడా ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏదో ఒక జబ్బు, అంటే బాడీ అయితే ఇల్నెస్ లో ఉంటుంది లోపల. సో అది సంకేతం మనకి, అంటే నీ బాడీని ఏదో డ్యామేజ్ చేస్తుంది, సంథింగ్ ఏదో లోపల నుంచి తగ్గిపోతుంది. అర్థం చేసుకొని దాన్ని రిపేర్ చేసుకొని బాడీకి మనకి సంకేతాలు ఇస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది అర్థం చేసుకోలేదు. సో అట్లా నాకు ఆలోచన వచ్చింది, అసలు ఏమైంది, ఎందుకు ఇలా జరుగుతుందని చూస్తే ఇంకా ఫుడ్ అని తెలిసిపోయింది. క్లీన్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది? ఎప్పుడైతే మనకి సెకండ్ వరల్డ్ వార్ 2 తర్వాత బాంబులు తయారు చేసే కెమికల్స్ ఉంటాయి కదా, వాటిని పొలాల్లో వేస్తే పంటలు బాగా పండుతాయని ఎవరో ఒక సైంటిస్ట్ కనుక్కున్నాడు. అది ఇండియాలో ఉన్న పొలాలన్నీ బాగా రిచ్ న్యూట్రియంట్, అది కొంచెమే కానీ ఇంకా బాగా పెరుగుతాయి. సో అది అబ్జర్వ్ చేసి ఇండియాకి కెమికల్స్ స్లోగా అలవాటు చేశారు. మీరు చూసుకుంటే మొన్న ఒక బాంబ్ బ్లాస్ట్ అయింది ఢిల్లీలో. దాంట్లో అమోనియం నైట్రేట్ వాడారు. అది మన పొలంలో వాడతాం అమోనియా. 2028 మందు ఉంది కదా, 2028 బ్యాగ్ దొరుకుతుంది కదా, అవన్నీ ఎక్కడ ఉన్నాయి? పొలంలోనే వేస్తున్నాం కదా. అంటే వాడు పొలంలో వేసే మందుతోనే బాంబులు తయారు చేస్తున్నాం. అంటే ఇదైతే క్లారిటీ, బాంబులు తయారు చేసే వాటిని పొలంలో వేసుకుంటున్నాం మనం. దాని ద్వారా బీపీలు, అసలు బీపీ షుగర్ అనేది ఇండియాలో లేదు. రీసెంట్ ఒక లాస్ట్ 60-70 years లో స్టార్ట్ అయింది. అప్పుడు ఇప్పుడు వరల్డ్ లో గ్రీన్ రెవల్యూషన్ అనొచ్చు, ఆఫ్టర్ గ్రీన్ రెవల్యూషన్ అనొచ్చు, బిఫోర్ కూడా కొంచెం స్లోగా ఇంకా అప్పుడప్పుడే ఇలా స్టార్ట్ అవుతూ వచ్చింది. ఇంకొకటి ఏంటి, మన వరల్డ్లో టాప్ 2లో ఉంది మన ఇండియా డయాబెటిస్. సో ఇంత టాప్కి ఇలా వెళ్ళిపోయింది, అసలు ఎక్కడో మూలలో ఉంది. అసలు డయాబెటిక్ అనేది తెలియని కంట్రీకి ఇంత డయాబెటిక్ ఎలా వచ్చిందంటే ఇంకా ఇదంతా అర్థమవుతుంది. ఫుడ్ మనం వేసే యూరియాలు కావచ్చు, డిఏపీలు కావచ్చు, విపరీతమైన పురుగు మందులు కావచ్చు, పెస్టిసైడ్, దీనికంటే కూడా వీడిసైడ్, కలుపు మందు. రైతు ఏం చేస్తున్నాడు అంటే ఏ కలుపు ఉండకూడదు అని చెప్పేసి మొత్తం కలుపు మందు కొట్టేస్తున్నారు. కలుపు మందు కావచ్చు, ఇవన్నీ క్యాన్సర్ని, వివిధ రకాల రోగాల్ని, నడుము నొప్పులు, మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇవన్నీ సర్వసాధారణ మనిషి లోపల ఉన్నాయి. ఎందుకున్నాయంటే ఈ కెమికల్స్ డైరెక్ట్ ఇంపాక్ట్. సో వీటన్నిటిని మానేసి తగ్గించేసి ఒక వ్యవసాయ విధానం కావాలనుకున్నాను. అందులో మళ్ళీ చూస్తే నేను చాలా మెథడ్స్ ఉన్నాయి, ఒక 20-30 రకాల మెథడ్స్ కనిపించింది న్యాచురల్ ఫార్మింగ్ లో. సో ఈజీ ఏది, ఆర్గానిక్ అంటారు, న్యాచురల్ అంటారు, ఏదో రకరకాల పేర్లు ఉన్నాయి వీటికి. ఏది చూసినా కూడా నేను ఎట్ ద ఎండ్ ఏమనుకున్నానంటే, రైతు ఏ కంపెనీ కూడా పైన కూడా డిపెండ్ అవ్వకుండా తన పొలంలో అన్ని తనే ప్రిపేర్ చేసుకోవాలి. ఆ మెథడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్, ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి, అవి కూడా మంచి మెథడ్స్. బెస్ట్ మెథడ్ ఎస్పీకే కనిపించింది నాకు. ఎస్పీకే సుభాష్ పాలేకర్ కృషి. సుభాష్ పాలేకర్ గారు మనకి ఈ మెథడ్ ని ఇన్వైట్ చేశారు. వాటికి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. అప్పుడు ZBNF, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పేసి స్టార్టింగ్ లో మొదలు పెట్టారు. వారికి దానిపైన పద్మశ్రీ అవార్డు వచ్చింది. అయితే దాన్ని కొంచెం ఇప్పుడున్న పరిస్థితులను చూసి ఇది జీరో బడ్జెట్ అవ్వట్లేదు, దీంట్లో కూడా బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది. సో ఇది కాదు, ఇంకా దీంట్లో డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. కొందరు న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, మనుషుల్ని మిస్లీడ్ చేస్తున్నారని చెప్పేసి పాలేకర్ గారు ఏం చేశారంటే ఈ మెథడ్ని ఆయనే ఇన్వెస్ట్ చేశారు. ఆయన కొన్ని సంవత్సరాలు కష్టపడి, ఆయన చాలా కష్టాల నుంచి వచ్చి, ఆయన ఒక అగ్రికల్చర్ స్టూడెంట్, అగ్రికల్చర్ని మధ్యలోనే వదిలేసి వచ్చి కెమికల్ ఫార్మింగ్ చేసి దాంట్లో చాలా నేర్చుకొని చాలా అప్పుల పాలయ్యి వాళ్ళ ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ నుంచి మళ్ళీ ఎదిగి లాస్ట్కి జీవామృతం కావచ్చు, ఆవు పేడతో ఎట్లా వ్యవసాయం చేయాలి, ఎంత ఆవు పేడ వేయాలి, ఎకరాకి
200 కేజీలు పడుతుందా, 500 కేజీలు పడుతుందా, 1000 కేజీలు పడుతుందా అని చెప్పేసి అన్ని పరిశోధనలు చేసి లాస్ట్కి 10 కేజీలు ఉంటే 1 ఎకరా చేసుకోవచ్చు మనము. ఆవు పేడ 10 కేజీలు ఉంటే 1 ఎకరాకి సరిపోను జీవామృతం అనే బ్యాక్టీరియాని డెవలప్ చేసుకొని దాన్ని మనం పొలం నిండా వేసుకోవచ్చు అని కనుక్కొని మన కోసం ఒక బుక్ కూడా రాశారు ఆయన. ఓకే, ఆ బుక్ చదివితే చాలు మనము ప్రకృతి వ్యవసాయం ఎలా స్టార్ట్ చేయాలో చేసుకోవచ్చు. ఆయన అవలంబించిన పద్ధతులు, తెలుసుకున్న పద్ధతులు అన్ని అందులో ఉన్నాయి. సో దాన్ని ఫాలో అయ్యి నేను ఫస్ట్ చిన్న మొత్తంలో ఇవన్నీ చూడగానే మనుషులు ఎలా నమ్ముతాం, ఇప్పుడు కెమికల్ వేయకపోతేనే పండట్లేదు. అవును, కెమికల్ వేయకపోతే పండుతుందా అంటే ఇంకా డౌటే మనకి. సో నేను ఇంతకు ముందంతా కెమికల్ ఫార్మింగే, చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా కెమికల్ ఫార్మింగ్. పక్క వాళ్ళు యూరియా వేస్తే మేము యూరియా, వాళ్ళు డిఏపీ వేస్తే మేము డిఏపీ, 28 వేస్తే 28, పురుగు మందు కొడితే పురుగు మందు, కలుపు మందు కొడితే కలుపు మందు ఫాలో అయ్యేవాళ్ళం. అలానే అందరూ అలానే. ఇప్పుడు లేబర్ ఫార్మర్స్ ఏది చేస్తే అది జనరల్గా ప్రతి ఊర్లో జరిగేది ఇదే. అవును, ఎవరికి ఎంత దిగుబడి వచ్చింది లాస్ట్లో మాట్లాడుకోవడం, లాస్ అయితే నాకు లాస్ అయింది నీకు లాస్ అయింది, అవును, ఇద్దరు క్లాస్ అయింది, ఓకే. విత్తనాలు పెడితే నీ విత్తనాలు కూడా నా విత్తనాలు కూడా ఓకే, నో ప్రాబ్లం. అట్లా కాంప్రమైజ్ అవుతూ వస్తారు. సో ఇదే సిచ్యువేషన్లో ఉన్నాము. తర్వాత ఫస్ట్ నేను చిన్న మొత్తంలో ఇదన్నీ తెలుసుకున్న తర్వాత కొన్ని ఫీల్డ్ విజిట్ చేసి చిన్న మొత్తంలో స్టార్ట్ చేశాను. 2 గుంటలు అనొచ్చు కేవలం. ఒక 30 రకాల వెజిటేబుల్స్ కావచ్చు, ఆముదాలు కావచ్చు, మిల్లెట్స్ కావచ్చు, అన్ని రకాల దాంట్లోనే పెట్టాను. ఇది ఎన్ని సంవత్సరాల కింద? ఇది 2 years బ్యాక్. 2 years బ్యాక్. ఓకే, 2 years, మోర్ దెన్ 2 years కూడా అవుతుంది. సో 2 years బ్యాక్ ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఒక నమ్మకం వచ్చింది, ఓకే మనం ఇక్కడ చేసుకోవచ్చు అని. తర్వాత కొంచెం ఎక్స్టెన్షన్ చేశాను. ఓకే, ఆ తర్వాత ఇంకొంచెం ఎక్స్టెన్షన్. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా చేస్తున్నాను. లాస్ట్ 4 seasons నుంచి కంప్లీట్గా చేస్తున్నాను. ప్రజెంట్ ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ ఒక 4 acres ఉంది, ఇంకొక దగ్గర ఒక 1.5 acre ఉంది. 1.5 acre మొత్తం కంప్లీట్గా న్యాచురల్. అంతకుముందేమో సెమీ ఆర్గానిక్ చేసేవాళ్ళం. అంటే ఇక్కడ మొత్తం న్యాచురల్, అక్కడ వేరే ప్లేస్ కాబట్టి కొంచెం అంత ఎక్స్పీరియన్స్ లేదు నాకు. ఫస్ట్ ఇయర్ అంత ఎక్కువ స్టెప్ తీసుకోలేను కాబట్టి అక్కడ కొంచెం కెమికల్ చేసుకున్నాము. తర్వాత కెమికల్ చేస్తూనే దానికి క్యామ్లో న్యాచురల్ మార్చేస్తా, ఎందుకంటే ఖర్చులు పెట్టలేకపోయాను నేను అక్కడ. ఎందుకంటే ఈ రోజు ఒక పురుగు మందు స్ప్రే చేయాలని చెప్పేసి చెప్పాడు అనమాట. ఆ వేరు తీసుకెళ్ళి నాకు చూపించాము, ఇలా ఆకి ఇలా అవుతుంది అంటే షాప్లో కెమికల్ షాప్లో 5,000 బిల్ వేసాడు. నేను అనుకున్నా 5,000 బిల్లు, ఎకరా పొలం అది. 5,000 బిల్లు వేస్తే 5,000 మనం మళ్ళీ రికవర్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ స్ప్రే చేయడానికి ఖర్చు, మనిషి ఖర్చు అన్నీ ఉంటాయి కదా, 6,000 అని అవుతుంది ఈజీగా. 6,000 రికవర్ కావాలంటే 3 క్వింటాల వడ్లు ఎక్కువ బండి వెళ్ళాను. ఓకే, ఆ స్ప్రే చేయడం వల్ల 3 క్వింటాలు ఎక్కువ వడ్లు పండుతాయా? నమ్మకం లేదు. ఆయన ఏమన్నాడంటే ఒక మాట, ఇది వేయండి, తగ్గకపోతే మళ్ళీ రండి మనం కొంచెం మార్చిద్దాం అన్నాడు. ఓకే, మళ్ళీ దాంట్లో బ్రాండ్స్ ఉన్నాయి, ఒక్కో బ్రాండ్ ఒక్కో ప్రైజ్. ఓకే, అసలు నేను షాక్ అయిపోయిన విషయం ఏంటంటే, నువ్వు క్రెడిట్లో కొంటే అంటే డబ్బులు అప్పుడే ఇస్తేనేమో ఒక రేటు, డబ్బులు అప్పుడే ఇస్తే నీకు 50% తగ్గిస్తున్నాడు ఒకటేసారి. ఓకే, అందులో 900 ఉంటే 450కి ఇస్తున్నాడు దాన్ని. ఒకవేళ క్రెడిట్ లో అంటే అప్పుగా తీసుకుంటే ఎంఆర్పి ఎంత ఉంటే అంతే ఇస్తున్నాడు. ఓకే, అంటే రైతు ఎన్ని డబ్బులు ఎక్కువ పెడుతున్నాడు ఇక్కడ, అంటే 50% ఎక్కువ పెడుతున్నాడు. దాన్ని నువ్వు ఇంట్రెస్ట్ లో క్యాలిక్యులేట్ చేస్తే ఎంత ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుంది. ఇంకా స్ప్రేయింగ్ కూడా ఒకటేసారి జరగదు కాబట్టి మల్టిపుల్ స్ప్రే చేయాలి మళ్ళీ. అప్పుడు నువ్వు నాకు జాబ్ ఉంది కాబట్టి నేను క్రెడిట్ లో పెట్టలేకుండా తీసుకొచ్చుకున్నా. దానికంటే ముందు అంతా క్రెడిటే. నాకు లెక్కలు వేసుకుంటే నాకు అర్థమైంది అసలు ఎన్ని డబ్బులు పెడుతుంది. దీనికంటే మనం బయట 2 రూపాయలకు 3 రూపాయలకు వడ్డీకి తెచ్చుకున్నది బెటర్ అనిపించింది. వాళ్ళ దగ్గర నగదు తెచ్చుకోవడం బెటర్ అనిపించింది. అంత దారుణమైన దోపిడీ జరుగుతుందని అర్థమయ్యి ఓకే ఇది వద్దు, ఎలాగో ఇక్కడ చేస్తున్నాము, జీవామృతం వేసాం, ఇక్కడ బాగానే పనిచేస్తుంది, అక్కడ జీవామృతం వేసామని చూసాం అంతే. వేసిన 1 week లో చేనంతా రికవర్ అయిపోయింది. ఓకే, ఇంకా దాన్ని మొత్తం కంటిన్యూ ఆ ఇయర్ నుంచి కంటిన్యూగా ఇక కెమికల్ ఆపేసి న్యాచురల్ కన్వర్ట్ చేసాం 2 సంవత్సరాల నుంచి. ఓకే, ఓకే. సో ఇదంతా స్లోగా స్టెప్ బై స్టెప్, ఫస్ట్ కొంచెము, తర్వాత ఇంకొంచెము, తర్వాత ఇంకొంచెం ఎక్స్టెన్షన్, తర్వాత మనీ విషయంలో ఆలోచించి అక్కడ ఇంకొంచెం ఎక్స్టెన్షన్, అలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 6 acres ఉంది మొత్తం. ఒక 1 acre 1.5 acre ఆవుల కోసం గడ్డికి వదిలేసుకున్నాం. మిగతా అంతా మిల్లెట్స్ కావచ్చు, కందులు కావచ్చు, నువ్వులు కావచ్చు, పల్సెస్ కావచ్చు, పత్తి, అన్ని రకాలు. ఈ 5 layer అని, ఫుడ్ ఫారెస్ట్ మోడల్ అని, ఇక్కడ మనం ఉన్నదేమో 5 layer మోడల్. ఓకే, 60x60. దీని పక్కన ఒక ఫుడ్ ఫారెస్ట్ మోడల్ ఉంది. దాని పక్కన ఒక 32x32 అనే ఒక మోడల్ ఉంది. 36x36 ఒక మోడల్ ఉంది. 16x28 ఫుడ్ ఫారెస్ట్ మోడల్ ఉంది. అది ఈసారి వేస్తుండ్రా? ఈసారి ఈ 60x68 ఏమో ఆల్మోస్ట్ 1.5 year పైన అయింది. ఆ పక్కన ఫుడ్ ఫారెస్ట్ మోడల్ పెట్టి కూడా సేమ్, దీనికంటే ముందు పెట్టాం, ఇంకా ఒక 2 years అయి ఉండొచ్చు. దీని పక్కనే ఈ ఇయర్ పెట్టాం. అంటే స్లోగా డెవలప్మెంట్. ఇప్పుడు ఒకేసారి చేయాలంటే కూడా రైతుల దగ్గర డబ్బులు అయితే ఉండవు. నా దగ్గర పెద్ద డబ్బులు లేవు. నేను 0తోనే స్టార్ట్ అయ్యా. ఒక 10-15 వేల అకౌంట్లో ఉండుంటే హార్డ్లీ. దాంతోనే స్టార్ట్ చేసి స్టెప్ బై స్టెప్ లోన్స్ అది ఇది చేస్తూ స్లోగా సెట్ చేస్తున్నాను. సో ఎవ్రీ ఇయర్ ఒక డెవలప్మెంట్ చేస్తూ ఉంటాం. పైన మళ్ళీ పర్మాకల్చర్ అని, మళ్ళీ మియావాకి మోడల్ అని. సో ఏ మోడల్ ని కూడా నేను తక్కువగా చూడను అనమాట. ప్రతిదీ ఇంపార్టెంట్. ఇప్పుడున్న సిచ్యువేషన్ కి నువ్వు కెమికల్ వేయకుండా చేస్తే ఏదైనా మంచిదే. ఏ దానికి మనం నెగిటివ్ కాదు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో. బట్ ఏది బెస్ట్ అనేది మనం దాన్ని ప్రమోట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ 5 layer ఫార్మింగ్ లో ఉన్నాం కదా. ఇది మీరు 5 layer స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అయింది? ఇది 1.5 year అయిపోయింది. 1.5 year అయింది. ఓకే, ఈ 5 layer లో అసలు ఏమేమి మొక్కలు పెట్టారు మీరు? దీంట్లో మీరు బౌండరీలో చూసుకుంటే ఒక మామిడి ఉంటుంది. ఈ బౌండరీలో, ఆ బౌండరీలో ఒక సపోటా ఉంది. ఓకే,
అంటే మహావృక్షాలు ఇవి. 5 లేయర్ అంటే సింపుల్ గా చెప్తాను. ఫస్ట్ ఎడ్జెస్ లో 60 ఫీట్స్ లో 460 వస్తాయి కదా, 4 బౌండరీలో పెద్ద మొక్కలు వస్తాయి, మహావృక్షాలు. మామిడి, నేరేడు, సపోటా, ఇవన్నీ మహావృక్షాలు. దాంట్లో మధ్యలో ఏదైతే 30 ఫీట్లు ఉంటుందో ఈ 4 బౌండరీస్ పెట్టాం కదా, మళ్ళీ 4 వస్తాయి కదా మధ్యలో. ఆ 4 బౌండరీస్ లో ఏం పెడతామంటే చిన్నవి, దానిమ్మ, నిమ్మ, బత్తాయి, జామ, ఇవన్నీ కొంచెం చిన్న జాతివి. మీరు ఊహించుకోండి, మామిడి చెట్టు పెద్ద ఉంటది, జామ చెట్టు అంత పెద్దగా ఉండదు, బ్రాంచెస్ అంత పెద్దగా వెళ్ళవు. అలా దాని మధ్యలో ఇంకోటి పెడతాం, 30 అయిపోయింది. సెంటర్ లో ఒక కొబ్బరి వస్తుంది. దాంతో పాటు ఇంకా మిగతా లేయర్స్ ఇవి 3 లేయర్లు అయిపోయాయి. తర్వాత పొప్పాయి ఒకటి, మునగ ఒకటి, అరటి, ఇవి డిఫరెంట్ లేయర్స్. ఇప్పుడు మన వెనకాల కనిపిస్తున్నాయి, పొప్పాయలు ఉన్నాయి, అరటి ఉన్నాయి, మునగ ఉన్నాయి. సో ఇదంతా ఒక లేయర్ అనమాట. మళ్ళీ మధ్యలో బెడ్ పైన మనం పసుపు వేసాము, మీకు జర్మినేషన్ ఇప్పుడిప్పుడే వస్తుంది. పసుపు వేసుకోవచ్చు, అల్లం వేసుకోవచ్చు, కందగడ్డ వేసుకోవచ్చు. దీంతో పాటు ఫస్ట్ ఇయర్ మొత్తం కూరగాయలు కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ మొత్తం వస్తాయి. ఇప్పుడు ఈ డెన్సిటీకి వెళ్ళినప్పుడు కొన్ని రకాలే వస్తాయి, అన్ని రకాల కూరగాయలు రావు. ఇప్పుడు ఈ డెన్సిటీలో మనకి ఏం రావచ్చు, ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆకుకూరలు మంచిగా వస్తాయి. ఆకుకూరలో కొంచెం సెమీ షేడ్ కావాలి, బ్రహ్మాండంగా వస్తాయి. సో దీంట్లో ఆకుకూరలు వేసుకోవచ్చు మనం ఈ బెడ్ పైన. ఒకవేళ మనం దీన్ని కొంచెం మాడిఫై చేసుకుందాము, షాడో చూడండి అక్కడ చాలా ఎక్కువ ఉంది, ఇక్కడ కొంచెం డెన్సిటీ తక్కువ ఉంది. ఎందుకంత తక్కువ ఉంది, అక్కడ నుంచి చూసుకుంటే మీరు సన్ ఇలా వెళ్ళిపోతుంది మనకి, సన్ ఇలా ట్రావెల్ అవుతుంది, అది ఈస్ట్ వెస్ట్ వెళ్ళిపోతుంది కదా. సో ఇలా వెళ్తున్నప్పుడు నీడ ఇలా పడుతుంది. మనం ఏం చేయాలా, ఈ డైరెక్షన్ లో ఉన్నాయి, అంటే ఈ పక్క ఉన్నాయి. ఇప్పుడు 5 లేయర్ ఇది కదా, ఈ పక్కున్న దాంట్లో కొన్ని అరటి కట్ చేయాలా. అరటి థిక్ షేడ్ కాబట్టి అరటి తీసేసుకుంటే షేడ్ అనేది కంప్లీట్ గా పడదు, ఇలా షేడ్ పడుతుంది. ఇప్పుడు నువ్వు ఇక్కడ టమాటో పెట్టొచ్చు, మిర్చి పెట్టొచ్చు, తీగజాతి పెట్టుకోవచ్చు, మన ఇష్టం. సో మనం మాడిఫై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 5 లేయర్ నుంచి అదే నేర్చుకున్నాం, అందుకని ఒకటే బాక్స్ తో స్టార్ట్ చేయమని చెప్తాం. ఫస్ట్ ఈ బాక్స్ తో స్టార్ట్ చేసాము. దీంట్లో మనకి ఎక్స్పీరియన్స్ ఎలా అంటే, ఈ రోజు మనం 5 లేయర్ స్టార్ట్ చేసుకుంటే దీంట్లోనే మీరు అరటి, మునగ, పొప్పాయి, ఇవన్నీ 3 ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఫస్ట్ 4 మంత్స్ ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతివి, బీట్రూట్, క్యారెట్, పసుపు, అల్లము, ఇవి ఎక్స్పీరియన్స్ చేస్తారు. 3 ఇయర్స్ తర్వాత, 3-4 ఇయర్స్ తర్వాత అనుకుంటే మామిడి, నేరేడు, సపోటా, లేదు నిమ్మ, దానిమ్మ, బత్తాయి, జామ, ఇవి ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో కంప్లీట్ మీరు ప్రతి ఒక్క పంటని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఒక 5 లేయర్ స్టార్ట్ చేస్తే చాలు. అది ఎంత, 60 feet by 60 feet అంటే 3.5 గుంటలు రఫ్గా. 3.5 గుంటలు అంటే 1 ఎకరాలో 10% కంటే తక్కువ. సో ఈ 10% తక్కువలో స్టార్ట్ చేసుకొని ఒక ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఇప్పుడు ఇలాంటి బాక్సెస్ని ఎలా డెవలప్ చేసుకుందాం. ప్రతి రైతు ఒక ఆలోచన ఉండాలి. అంటే మనం ఈరోజు ఒక మొక్క పెడుతున్నాం అంటే ఏం జరగబోతుంది అని నేర్చుకోవచ్చు ఇక్కడ నుంచి. మీరు ఇదంతా నేర్చుకోవాలంటే, ఇంత పెద్ద కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీలో జాయిన్ అయితే మినిమం 5 years నేర్చుకోవాలి మనం. 5 years నేర్చుకొని బయటకు వస్తే లాస్ట్కి ఇదంతా ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ వస్తుందో రాదో కూడా తెలియదు. అంత ఎక్స్పీరియన్స్ నీకు జస్ట్ 5 year లో వచ్చేస్తుంది. ఏసీ మనం చూసుకుంటే ఆ 5 years లో వచ్చేది 1.5 year లో వచ్చేస్తుంది. అంతే ఎక్స్పీరియన్స్ 1 year లోనే వచ్చేస్తుంది. 1 year లోనే వచ్చేస్తుంది. ఫస్ట్ 4 months లో అంతా వెజిటబుల్స్ మీద మీరు ఎక్స్పీరియన్స్ చేసేస్తారు, అసలు ఎట్లా వస్తాయి, ఏం జరుగుతుంది. తర్వాత 6 to 7 months లో మీకు పొపాయి వచ్చేస్తుంది. 8 to 9 months లో మీకు అరటి వచ్చేస్తుంది. సో ఎవ్రీ గ్యాప్ లో ఒక 2 months 3 months పీరియడ్ గ్యాప్ లో మీకు ఏదో ఒక పంట మీద అవగాహన వచ్చేస్తుంది. సో అలా నేర్చుకోవచ్చు. దీంట్లో బెడ్ వేసుకుంటాం, ఈ బెడ్ సైజ్ 5 feet ఉంటుంది. బెడ్ పైన వేసినప్పుడు ఎలా వస్తుంది, మీరు బెడ్ పైన కాకుండా కింద వేస్తే ఎలా వస్తాయి, అసలు బెడ్ కి కింద వేసినప్పుడు డిఫరెన్స్ ఏముంటుంది, ఇలాంటి అన్ని మీరే ప్రాక్టికల్ గా నేర్చుకోవచ్చు. సో మీరు నెక్స్ట్ డిసైడ్ అవ్వచ్చు, బెడ్ వేసి చేసుకుందామా, బెడ్ వేయకుండా చేసుకుందామా. దీంట్లో నో టిల్లేజ్ అంటాము, దున్నాల్సిన పని లేదు. ఇప్పుడు రైతులు ప్రతిసారి దున్నడము, మళ్ళీ దున్నడము, కలుపు రావడము, దున్నడం అదే ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, మనం అసలు దున్నలేదు, ఏం చేయలేదు, కలుపు ఉందా, అవును చాలా తక్కువ కలుపు ఉంది, ఎందుకు, నీడ ఉంది. ఇంకోటి ఏంటి, మనం కవర్ చేస్తాం ఎప్పటికప్పుడు, లైట్ గా కలుపు వస్తే తీసేసుకుంటాం. దాంతో పాటు మల్చింగ్ చేస్తాం. పవిత్రమైన నేల తల్లికి పట్టుచీర అంటారు పాలేకర్ గారు, బ్యూటిఫుల్ వర్డ్ అది, మల్చింగ్. ఎందుకంటే మల్చింగ్ ఫార్మింగ్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ హ్యూమస్. హ్యూమస్ ఎలా వస్తుంది, మల్చింగ్ చేసి. ఆకులు సహజంగా రాలిపడ్డా, లేదంటే మనం ఆకులు వేసిన వస్తుంది సేంద్రియ కర్బనం. ఇప్పుడు ఆ సేంద్రియ కర్బనం పెరగాలి అంటే మనకు దగ్గర ఉండాల్సింది ఏంటి, హ్యూమస్ ఉండాలి, మల్చింగ్ ఉండాలి. సో మనము పెద్ద మొత్తంలో పొలం చేసినప్పుడు అంత మల్చింగ్ మనం న్యాచురల్గా క్రియేట్ చేసుకోలేము ఫస్ట్ ఇయర్. కాబట్టి ఏం చేయాలి, మనము ఇలా డిఫరెంట్ మోడల్స్ని క్రియేట్ చేసుకోవాలి. గ్లిరిసిడియా అంటారు, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ గిరిపుష్పం, ఫాస్ట్గా గ్రో అవుతుంది, హెవీ నైట్రోజన్ ఇస్తుంది పొలంలో. సో ఆ మొక్కలు పెట్టుకోవాలి. అది కట్ చేస్తే ఎవ్రీ 21 to 35-40 days లో మీకు మళ్ళీ మల్చింగ్ వస్తుంది. అవి కట్ చేసి పక్కన డ్రై చేసుకొని మళ్ళీ వేసుకోవడము, మునగ పెట్టుకుంటే మునగని కట్ చేసి వేసుకోవడము, ఇట్లా డిఫరెంట్ మెథడ్స్ ని వాడాలి. మన పొలం చాలా పెద్దగా ఉంది అనుకున్నప్పుడు ఏం చేస్తాము, 6x6 అనే ఒక మోడల్ స్టార్ట్ చేసాము. కందులు వస్తాయి, పత్తి వస్తుంది, పెసర్లు వస్తాయి, నువ్వులు వస్తాయి, బంతి వస్తుంది, ఆవాలు వస్తాయి, ఇలా డిఫరెంట్ వస్తాయి. దీంట్లో ఏంటి, పెసర్లు కింద నైట్రోజన్ ఫిక్స్ చేస్తాయి, కందులు నైట్రోజన్ ఫిక్స్ చేస్తాయి. సో మన పొలానికి నైట్రోజన్ అవసరం లేదు ఇంకా, లెగ్యూమ్స్ కాబట్టి. సో అలా అంటే ఈ ప్రతి మొక్కని మనం అర్థం చేసుకోవాలి, ఏ మొక్క మన మొక్కకి ఏమి ఇస్తుంది. ఒక మొక్క సహజంగా హెల్ప్ చేసుకుంటే. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది కాన్సెప్ట్ అంటే ఫారెస్ట్. ఒకసారి మనం ఫారెస్ట్కి వెళ్తే సమ్మర్లో అంతా చచ్చిపోయి ఉంటాయి, మళ్ళీ వర్షాకాలం రాగానే అన్ని గ్రో అయిపోతాయి. ఏ సీజన్లో రావాల్సిన పండ్లు ఆ సీజన్లో వస్తాయి, అసలు ఎవరు నీళ్లు పోయారు, ఎవరు ఎరువులు వేయరు. కానీ
దాని తర్వాత సెల్ఫ్ సస్టైనబుల్గా ఉంటుంది ఫారెస్ట్. ఓకే. ఎలా ఉంటుంది, ఇప్పుడు మనం కొండ చూస్తే సమ్మర్ కొండ అంతా ఎండిపోయి ఉంటుంది, వర్షాకాలం రాగానే కొండంతా గ్రీన్గా అయిపోతుంది న్యాచురల్గా, ఆ మొక్క చనిపోయిన మొక్క కూడా బతుకుతుంది. సో అది ఎలా పాసిబుల్ అంటే ఆ హ్యూమస్ క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ. చెట్లు అనేవి చనిపోవు, నిద్ర వ్యవస్థలోకి వెళ్తాయి ఒక పీరియడ్ ఆఫ్ టైంలో. మళ్ళీ ఎప్పుడైతే వర్షం వాటర్ ఇచ్చినప్పుడు మళ్ళీ లేస్తాయి. సో అది న్యాచురల్గా జరిగిపోతుంది. ఆ ఫారెస్ట్ నుంచి మనం కూడా నేర్చుకోవాలి. మన పొలం అంతా ఫారెస్ట్లా కన్వర్ట్ చేయలేకపోయినా కూడా అట్లీస్ట్ ఒక 30% 40% క్రియేట్ చేసి పెట్టుకుంటే అక్కడ నుంచి మనం కమర్షియల్గా చేసుకోవచ్చు, మన ఇంట్లో కావాల్సినవి వస్తాయి, మన బయోడైవర్సిటీ క్రియేట్ అవుతుంది ఫామ్లో, అన్ని రకాల జీవరాశులు వస్తాయి, అన్ని రకాల పక్షులు వస్తాయి, వర్షాలు సకాలంలో పడతాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఇప్పుడు ప్రకృతి లేకపోతే గాలి, నీరు, నిప్పు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు ఇవేం లేకపోతే మనం అవుట్. వీటన్నిటిని మనం ఇబ్బంది పెడుతున్నాం మనిషి వచ్చి. ఒక చెట్టు లేకపోతే ప్రకృతి లేనట్టే కదా, మొక్కలు ఉండాలి. సో ఆ మొక్కల్ని మన పొలంలో ప్రతి రైతు క్రియేట్ చేసుకుంటే అంతా మంచిగా జరిగిపోతుంది. మన పూర్వీకులు కూడా ప్రతి ఒక్కరి పొలంలో చెట్లు చాలా ఉండేవి, వేప చెట్లు, మామిడి చెట్లు, జామ చెట్లు, ప్రతి ఒక్కటి ఉండేది. వాళ్ళు ఏ పండ్లు కొనేవాళ్ళు కాదు ఒకప్పుడు. మనల్ని ఏం చేశారు, ఈ చెట్టు ఉంటే నీడబడుతుంది, పంట పండదు, స్పేస్ వేస్ట్ అవుతుంది అని చెప్పేసి చెట్లను నరకడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏమైపోయింది, వర్షాలు పడట్లేదు, వర్షాలే రావట్లేదు. అదేంటి అన్ని ఇంటర్లింక్డ్, వెంటనే ఏది జరగదు. సో మనం ఏదైతే డిస్ట్రాయ్ చేసామో మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సో అదే నేను చేస్తున్నాను ఇక్కడ. ఈ ఫైలేర్ అనొచ్చు, మియావాకి అనొచ్చు, పర్మాకల్చర్ అనొచ్చు, 36x36 అనొచ్చు, పాలేకర్ మెథడ్ అయినా ఇంకా ఎవరి మెథడ్ మనం ఫాలో చేసినా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఏం జరగాలి, నేచర్కి మంచి చేయాలి మనం. ఓకే. సో ఆ మోటివ్ని పెట్టుకొని పని చేయాలి, తర్వాత కమర్షియల్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, అంతే. ఇంకా అంతే. ఎట్లా ఫార్మింగ్, ఫార్మింగ్ అండ్ బిజినెస్ కన్వర్ట్ చేసుకోవాలి. జరుగుతుంది కూడా ఆటోమేటిక్గా. ఇప్పుడు మనం ఈరోజు అరటి మొక్క పెట్టామంటే అరటికలు వస్తాయి, దాన్ని అమ్ముకుంటే డబ్బులు, అమ్ముకోలేకపోతే డబ్బులు రావు. పుప్పాయలు వచ్చాయి, అమ్ముతే డబ్బులు లేకపోతే లేదు, మునగలు వచ్చాయి. అదే ఏదైనా కూడా అంతే. మనము కమర్షియాలిటీ ఎలా చూసుకోవాలంటే మనం ఈరోజు ఏ పంట పండిస్తున్నాం, దాన్ని ఏ మార్కెట్లో అమ్ముదాం, ఎవరికి అమ్ముదాం, ఎక్కడ అమ్ముదాం, మనం ఎంత అమ్మగలుగుతాం, మన క్యాపబిలిటీ ఏంటి. ఎప్పుడైతే మనం దళారీ వ్యవస్థలో అమ్మేస్తామో రైతుని మోసం చేస్తున్న వాళ్ళం అవుతాము. అంటే రైతు మనమే కాబట్టి మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాము, అటు కన్జ్యూమర్ని మోసం చేస్తున్నాము, మధ్యవర్తిని మాత్రం పైకి లేపుతున్నాం. మీరు ఏ ఊర్లో అయినా చూడండి, ఏ ఫెర్టిలైజర్ షాప్ అయినా స్టార్ట్ చేసిన జస్ట్ 2-3 years లోనే ఎంత గ్రో అయిపోతాడు, అదే కొన్న రైతు ఎంత లో అయిపోతాడో చూసుకోండి మీరు. ఈరోజు వ్యవసాయం చేస్తున్నామంటే ఎవరు పట్టించుకునే సిచ్యువేషన్లోకి వచ్చేసినాం. దాన్ని రివర్స్ చేయాలంటే ఈ చదువుకునే వాళ్ళందరూ ఇప్పుడు వ్యవసాయంలోకి వచ్చేస్తున్నారు. జాబులు చేసే వాళ్ళందరూ బై ఛాన్సో బై నీడో ఏదో ఒక దాని మీద వ్యవసాయంలోకి రావాలని చూస్తున్నారు, వస్తున్నారు కూడా. అది మంచిది యాక్చువల్గా, అది మంచి ఎఫెక్ట్ కూడా చూపించబోతుంది ఫ్యూచర్లో. ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఇంకో 10 years తర్వాత కొంచెం తగ్గిపోతూ ఉన్నారు. లేబర్ ఆల్రెడీ 500-600 అయిపోయింది. ఇలానే కొనసాగితే కార్పొరేట్స్ టేకప్ చేసేస్తే ఇవన్నీ ఫార్మింగ్ అంతే కదా. ఇప్పుడు ఆల్రెడీ టేకప్ చేయడం స్టార్ట్ చేసింది. వన్స్ ఫార్మింగ్ అంతా కార్పొరేట్ చేతిలోకి వెళ్ళిపోతే నెక్స్ట్ 20-30 years ఇన్ కేసు వెళ్ళిపోతే మీరు ఊహించుకోండి, ఈ రోజు టమాటో 10 రూపాయలు కేజీ ఉంటే రేపు పొద్దున అదే టమాటో 15 రూపాయలు వెళ్ళిందంటే ఇంకెప్పటికీ 10కి తగ్గదు, 15 పైనే ఉంటుంది. అలా స్టెప్ బై స్టెప్ పెరుగుతూనే ఉంటుంది. ఏ కూరగాయ చూసుకున్నా అంతే. అప్పుడు మన జీవితం ఎలా అయిపోతుంది అంటే, ఒక రైతు వెళ్ళి అదే రైతు పొలంలో కూలీగా పనిచేసుకొని బతకాల్సి వస్తుంది. అప్పుడే డబ్బులు వస్తాయి, లేకపోతే డబ్బులు రావు అనే సిచ్యువేషన్ మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇప్పుడు వేసే కెమికల్స్ వల్ల ఆల్రెడీ లాస్ట్ 30 years విపరీతంగా స్టార్ట్ అయినాయి. 30 yearsకే పొలాలన్నీ పండకుండా అయిపోయినాయి. ఓకే, అంతే కదా. ఇప్పుడు ఒకప్పుడు వచ్చిన దిగుబడి ఇప్పుడు వస్తుందా? అవును, రావట్లేదు అసలు. పత్తి మా పొలంలోనే పెడితే ఎప్పుడో నా చిన్నప్పుడు పత్తి 15 క్వింటాలో 10 క్వింటాలో అలా వచ్చేది. తర్వాత ఎవ్రీ ఇయర్ కంటిన్యూగా తగ్గుతానే వచ్చింది కానీ ఎప్పుడు పెరగలే ఇప్పటి వరకు. ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంతమంది సైంటిస్టులు ఉన్నారు, ఇంతమంది అగ్రికల్చర్ పని చేస్తున్నారు, ఇన్ని కెమికల్ కంపెనీస్ వస్తున్నాయి, ఇంత కెమికల్స్ విపరీతంగా వస్తున్నాయి, అయినా కూడా దిగుబడులు పెరగట్లేదు. దిగుబడులు తగ్గుతూనే వస్తాయి, ఖర్చులు పెరుగుతూనే వస్తాయి, కనీస ధర కూడా రాదు. సో ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది. కాబట్టి కొంచెం దాని నుంచి దీని వైపు రావడానికి కొంచెం ఆలోచన కూడా చేసుకోవాలి. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఈ ఫైలేర్ పద్ధతి గురించి చెప్పారు, మీరు ఇంకేమేమి పద్ధతులు పాటిస్తున్నారో వాటి గురించి కూడా చెప్పారు. సో ప్రస్తుతం మీరు ఉద్యోగం చేస్తూ వ్యవసాయం కూడా చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు? అట్లాగే కంటెంట్ క్రియేషన్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ మూడింటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు? బ్యాలెన్స్ అంటే చాలా కష్టంగానే ఉంటుంది. నేను ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ నా బాడీలో చేంజెస్ కూడా అర్థమవుతున్నాయి. సో ఇబ్బంది అయితే పడుతున్నాను, బట్ చాలా కష్టంగానే ఉంటుంది. స్టార్టింగ్లో ఈజీగా అనిపించింది అండ్ బ్యాలెన్స్ చేయగలిగిన. త్రూ అవుట్ ద టైం అది కాంప్లెక్స్గా అయిపోతుంటుంది. బట్ కొంచెం బ్యాలెన్స్డ్గా మనం టైంని, షెడ్యూల్ని, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, వీటన్నిటి బ్యాలెన్స్ చేస్తూ మళ్ళీ జాబ్ని బ్యాలెన్స్ చేస్తూ మళ్ళీ ఫార్మింగ్ని బ్యాలెన్స్ చేస్తూ ఎవ్రీ డే ఒక డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది ఫామ్లో. మళ్ళీ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి, నేను ఆర్డర్స్ తీసుకోవాలి, పంపించాలి. సో అన్నిటిని బ్యాలెన్స్ చేస్తేనే ఫామ్ రన్ అవుతుంది. సో వీటన్నిటిని ప్రస్తుతానికి చేస్తున్నాను. దీంట్లో చేసే ముందు ఏంటంటే ఒక
టైం టేబుల్ అంటే నేనేం ఫిక్స్ చేసుకోలేదు. ఈ ఇయర్లో ఇది చేయాలి, ఈ ఇయర్లో ఇది చేయాలి, ఒక ప్లాన్ కూడా నాకేం లేదు. ర్యాండమ్ గా స్టార్ట్ చేసా, ర్యాండమ్ గా కంటెంట్ క్రియేషన్ చేసా, అన్ని ఫ్లోలో గో విత్ ఫ్లో అన్నట్టే అయిపోయింది. బట్ ఇప్పుడు సెట్ చేస్తున్నా అన్ని వన్ బై వన్ ఏది ఎక్కడ జరిగిపోవాలి, ఎలా జరిగిపోవాలి, ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి చేస్తున్నాను. సో మీరు కూడా స్టార్ట్ చేసే ముందు ఏంటి అంటే ఒక ప్లాన్ వేసుకోండి, నెక్స్ట్ 5 years లో మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనకు ఒక బ్యాలెన్స్ చేయగలుగుతాము. సో టూ మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ కూడా చేయకూడదు యాక్చువల్గా, ఒకేసారి చేయకూడదు. సో దాన్ని బ్యాలెన్స్డ్గా ఈ ఇయర్ మనము ఫామ్లో ఈ సెటప్ చేద్దాము, దానికి మనకి ఎంతమంది రీసోర్సెస్ పడతారు, మనం ఎంత టైం ఇవ్వాలి, మనం ఎంత ఇన్వెస్ట్ చేసుకోవాలి, సో దానికి ఎప్పుడు స్టార్ట్ చేయాలి, వాట్ ఈస్ ద బెస్ట్ టైం అన్ని రీసెర్చ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దిగాలి. సో దిగే ముందు కూడా మన టైంలో నేనైతే ఐపీఎల్, ఈ క్రికెట్, ఈ కబడ్డీ, వాలీబాల్, మూవీస్, షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ మానేసా కంప్లీట్ గా. ఒకప్పుడు నేను ఇవన్నిటికి అడిక్ట్ అయ్యి ఉన్నా. నా జాబ్ చేసేటప్పుడు ఏంటి, జాబ్ ఒక 8 hours 9 hours ఉంటుంది, తర్వాత అంతా ఖాళీగా. ఖాళీగా ఉన్న టైంలో ఐపీఎల్ చూడడానికి, మూవీస్ చూడడానికి, లేకపోతే ఏదో ట్రిప్లు వేయడము, తిరగడము, ఇంకేదో ఫ్యామిలీ కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు, అలా ఏదో ఒకటి చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ యాక్టివిటీస్ మొత్తం బంద్ చేసి వీడియోలు ఎడిటింగ్, వీడియోస్ తీసుకోవడము, ఆర్డర్స్ ప్యాక్ చేయడము, పంపించడము, లేకపోతే పొలంలో డెవలప్మెంట్ గురించి ఆలోచించడము, ఏం డెవలప్మెంట్ చేయాలి, ఏది ఎక్కడ దొరుకుతుంది, మళ్ళీ నా కంటెంట్ కూడా బెటర్మెంట్ అవ్వడానికి డిఫరెంట్ కంటెంట్ చూడడము, వరల్డ్ వైడ్ గా ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి కాబట్టి ఆ కంటెంట్ చూడడము. సో ప్రతిదానికి అట్లా నేను పెట్టుకున్నా, ఒక సెల్ఫ్ గ్రోత్ పైన ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసుకుంటున్నాను. సో జాబ్ బ్యాలెన్స్ చేస్తూ ఇది బ్యాలెన్స్ చేస్తూ మళ్ళీ మిగిలిన కొద్ది టైంలో మళ్ళీ ఎడిటింగ్ చేసుకుంటూ, వీడియో కంటెంట్ క్రియేషన్ చేసుకుంటూ, సో అట్లా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నా. ఇది అందరికీ సాధ్యమా అంటే మీకున్న ఎనర్జీ లెవెల్స్ బట్టి, మీకున్న స్టెమినా బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నేను ఇంతకుముందు వాలీబాల్ ఆడేవాడిని ఎక్కువ, నా మాక్సిమం ఆఫ్ ది టైం వాలీబాల్లోనే ఉండేవాడిని. సో అది కూడా బ్యాలెన్స్ చేస్తున్న ప్రస్తుతం, అది కూడా ఆడుతున్నా కానీ రెగ్యులర్గా కాదు, ఏదైనా టోర్నమెంట్స్ ఉన్నప్పుడు. టైం కావాలి, టైం దొరకడం అనేది ఇంపాసిబుల్, మనమే పెట్టుకోవాలి, మనం ఇవ్వాలి. ఇప్పుడు నాకు టైం లేదు అని చెప్పడం చాలా ఈజీ వర్డ్. నేను జాబ్ చేస్తున్నా, అసలు 9 hours వర్క్ ఉంటుంది నాకు, తర్వాత ఖాళీ ఉండదు, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, జర్నీ చేయాలి, ట్రావెలింగ్ చేయాలి, తినాలి, పడుకోవాలి, అసలు ఎక్కడ రెస్టే దొరకదు. వీకెండ్స్ వస్తే అసలు కొంచెం రెస్ట్ తీసుకుందామన్నా ఉండదు అని మనం టైం ఎలా చూస్తే అలా ఆలోచిస్తే అలానే ఉండిపోతాం. లేదు అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి ఆలోచిస్తే అవుట్ ఆఫ్ ది బాక్సే ఉంటాం. మన మైండ్ సెట్, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్. ఇప్పుడు నాకు డైలీ ½ hour టైం దొరికించుకొని గేమ్కి వెళ్ళడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇప్పుడు కూడా స్టిల్ నేను వెళ్ళాను ఆల్రెడీ, అలా ఇప్పుడు ఆడట్లేదు కాబట్టి వెళ్ళట్లేదు అంతే. మా ఊర్లో బంద్ చేశారు ఆడడం, లేదంటే వెళ్ళేవాడిని. సో అట్లా బట్ ఏదైనా టోర్నమెంట్స్ ఈవెంట్స్ ఉంటే ఆఫీస్లో మాకు టోర్నమెంట్స్ అవుతా ఉంటాయి అప్పుడప్పుడు, ఆ వాటికి మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవుతా. సో అప్పుడు టైం ఇస్తాం మనం అంతే. సో నువ్వు ఎక్కడ టైం ఇస్తే అక్కడ టైం ఉంటుంది పక్కా. టైం మేనేజ్మెంట్ చేసుకొని మనమే ప్రయారిటీస్ వైజ్ వెళ్ళిపోవాలి. టైం లేదనే వర్డ్ అసలు మనం ఎప్పుడు మైండ్లో రాకూడదు. మనకి ఇష్టం ఉంటే ఖచ్చితంగా మనం చేస్తాం, చేయకుండా వదిలేము. సో ఇప్పుడు ప్రస్తుతం జాబ్ చేస్తే ఇంకా జాబ్ చేయాలనుకుంటున్నారా? మీ నెక్స్ట్ 5 years ప్లాన్ ఏంటి? అదే చెప్తున్నారు, గో విత్ ఫ్లోలోనే ఉంది ఇప్పటికి. అంటే నాకున్న ఈఎంఐస్ కావచ్చు, లోన్స్ కావచ్చు, ఇవన్నీ కొంచెం క్లియర్ అవడానికి ఇంకో 5 years పడుతుంది. ఆ 5 years ఇలానే కష్టపడాల్సిందే. ఆ తర్వాత కొంచెం నెక్స్ట్ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది. బట్ ఆలోచిస్తున్నా ఎలా చేస్తే బెటర్మెంట్ అవుతుంది. బికాస్ ఈ మనీ అనేది ఎప్పుడైతే వచ్చిందో, ఈ మనీ వచ్చిన తర్వాత లైఫ్స్ ఇంకా కష్టమైపోయాయి. మనము లగ్జరీస్కి అలవాటు పడ్డాము, ఫోన్స్ కావచ్చు, ఇంట్లో లగ్జరీలు కావచ్చు, టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, అది ఇది అని అన్నిటికి అలవాటు పడ్డ తర్వాత ఏమైపోయిందంటే మనం కష్టపడేదంతా వాటిని మెయింటైన్ చేయడానికి మాత్రమే. ఎట్ ద ఎండ్ కారు, పెట్రోలు, బండిలో పెట్రోలు, మంచి ఫోను, ఆ ఫోను 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో ఖరాబ్ అవుతుంది, మళ్ళీ ఇంకో ఫోను. సో మనిషి లైఫ్ ఎట్లయిపోయిందంటే మనం కష్టపడేది మొత్తం ఎట్ ద ఎండ్ నేను లెక్కేసుకున్నా. నేను ఫ్యూయల్కి ఎంత ఖర్చు పెట్టా, నేను కార్ కోసం ఈఎంఐ ఎంత కడుతున్నా, బండికి పెట్రోల్ ఎంత కొట్టిస్తున్నా, బండికి ఈఎంఐ ఎంత కడుతున్నా, ఏ ఫోన్ కొన్నా, ఆ ఫోన్ ప్రైస్ ఎంత, ఆ ఫోన్ దేనికి వాడుతున్నా, అసలు ఇలా లెక్కేసుకుంటూ పోతే నిజంగా లైఫ్లో నేను పెట్టిన ఖర్చులన్నీ ఎక్కువ మనం ఏదైతే లగ్జరీ అనుకుంటున్నామో దానికే పెట్టి ఎట్ ద ఎండ్ కష్టపడి వేస్ట్ చేస్తున్నాం అనిపిస్తుంది. అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి ఆలోచించిన తర్వాత, బాక్స్ లో ఉన్నంత సేపు ఇదే లగ్జరీ, మళ్ళీ పుడతామా మనం, మళ్ళీ ఎంజాయ్ చేస్తామా, లైఫ్ అంటే ఈ చిన్నది, ఎంజాయ్ చేయాలి, పెద్ద బండ్లు కొనాలి, ఐఫోన్ కొనాలి, లేకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ బండి కొనాలి, అంటే లగ్జరీస్. ఒక కార్ మెయింటైన్ చేయాలి, మంచి ఇల్లు ఉండాలి, ఇంట్లో పెద్ద టీవీ ఉండాలి, లేకపోతే మంచి ఫ్రిడ్జ్ ఉండాలి, ఒక ఏసీ పెట్టుకోవాలి, కూలర్ పెట్టుకోవాలి, ఇన్వర్టర్ పెట్టుకోవాలి. ఇవన్నీ అంటే కొన్ని మ్యాండేటరీ ఉంటాయి, కొన్ని స్కిప్ చేయాల్సినవి ఉంటాయి. మనము 50,000 పెట్టి టీవీ కొనొచ్చు, 1,00,000 పెట్టి టీవీ కొనొచ్చు, 10,000 పెట్టి కూడా టీవీ కొనొచ్చు, ₹1,00,000 పెట్టి ఫోన్ కొనొచ్చు, 10,000 పెట్టి కూడా ఫోన్ కొనొచ్చు. దీంట్లో ఏంటంటే మన మైండ్ సెట్ ఎలా వచ్చేస్తుందంటే ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం లగ్జరీకి షో ఆఫ్ కల్చర్ ఎక్కువైపోయింది. ఆ షో ఆఫ్ ని మనం చూస్తా సోషల్ మీడియాలో అది చేయడానికి ట్రై చేస్తుంటారు చాలా మంది. అలాంటి కేటగిరీలో నేను కూడా ఉన్నా. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ రావడానికి చాలా టైం పట్టింది. అంటే లైఫ్ అర్థం చేసుకున్నా. ఫార్మింగ్ లోకి వచ్చిన తర్వాత ఎవ్రీ రూపీ కౌంట్స్. ఈ రోజు నేను ఒక ఫోన్ కొనాలంటే, ఐఫోన్ కొనాలంటే, ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ చేయాలంటే చాలా మంది ఐఫోన్ వాడతారు. ఎందుకంటే దాంట్లో వచ్చే కెమెరా క్వాలిటీ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, దాని అన్ని ఫీచర్స్ కావచ్చు, ఏదైనా కొంచెం బాగుంటాయి ఆండ్రాయిడ్ తో పోలిస్తే ఇది కొంటారు.
నేను కొనే ముందు 2 సంవత్సరాలు పట్టింది నాకు ఒక ఐఫోన్ కొనడానికి. ఆలోచించుకున్నారా? ఆలోచించి డబ్బులు లేవు, ఇప్పుడు ఈ ఫోన్కి అయితే డబ్బులు పెడితే ఫామ్లో నేను ఎంతో డెవలప్మెంట్ చేయగలుగుతా, ఒక ఆవు తీయగలుగుతా ఆ డబ్బులు పెడితే. ఆవు తెస్తే నెక్స్ట్ 10 years లో ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుంది ఆవు నాకు, లేదు ఒక షెడ్ వేసుకోగలుగుతా, లేదు స్టోరేజ్ రూమ్ కట్టుకోగలుగుతా, లేదు ఇంకో చెట్లు పెట్టుకోగలుగుతా. ఇట్లా ఆలోచించి ఎట్ ద ఎండ్ పగిలిపోయిన ఫోన్తో 1 year కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన. డిస్ప్లే కనిపించదు దాంట్లో, ఏబిసిడీలు కూడా కనిపించవు, ఏదైనా టైప్ చేస్తుంటే అన్ని మిస్టేక్లు పెట్టేవాడిని స్టార్టింగ్ లో. నీకు స్పెల్లింగ్లు కూడా రావని చెప్పి కామెంట్లు కూడా వచ్చినాయి. సర్లే ఎవరి బాధది తెలియదు, వాళ్ళకి పాపం తెలియదు కాబట్టి పెడతారు లైట్లే. నేను నెగిటివిటీని కూడా అంత ఎక్కువ స్టార్టింగ్ లో అయితే టూ మచ్ పట్టించుకునేవాడిని. సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు కామన్ కదా, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. నేనైతే వాళ్ళతో గొడవ వేసుకునేవాడిని. డైరెక్ట్ ఏదైనా ఎక్కువ మాట్లాడితే డైరెక్ట్ డిఎంలోకి పోయి ఏంది చెప్పు, మాట్లాడతావా, ఫోన్ చేస్తావా, అంత ఓవర్ రియాక్ట్ అయ్యేవాడిని. సో త్రూ అవుట్ ద టైం ఇదంతా కామన్, వెరీ వెరీ కామన్. మనుషులు ఎలా అయిపోయిందంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ పక్కన పెడితే పాజిటివ్ అంతా అసలు సైడ్కి దొబ్బేస్తారు, వాళ్ళకి అవసరం లేదు దాని గురించి, నెగిటివ్నే పట్టుకుంటారు. మనిషి లోపల కూడా 10 మంచి విషయాలు చెప్తే ఒక్క చెడు విషయం చెప్పిండు అనుకోండి, అంటే చెడు మంచి అనేది మనం డిసైడ్ చేయలేము యాక్చువల్గా. ఫస్ట్ అదే తీసుకుంటాడు, అదొక్కటే తీసుకుంటారు, ఫస్ట్ కాదు ఇది ఒకటే పట్టుకుని మళ్ళీ పక్కన పెట్టేస్తారు. సో మనిషి నేర్చుకోవాల్సింది ఏంటంటే హంసలా ఉండాలి. హంస ఏం చేస్తుంది, పాలు నీళ్ళు పోస్తే పాలు నీళ్ళు వదిలేస్తుంది. పాలు మంచి నీళ్ళు చెడు అనుకుందాం ఎగ్జాంపుల్. మనుషులు ఏం చేస్తున్నారు, మంచిని పక్కన పెట్టేసి చెడుని మాత్రమే తీసుకుంటున్నారు. సో అది మన లైఫ్ని కూడా హార్డ్ చేస్తుంది. నేను చూసాను అనమాట స్టార్టింగ్ లో హిట్ 3 ఏదో మూవీ, టూ మచ్ ఆఫ్ వైలెన్స్ ఉంది దాంట్లో. ఆ మూవీకి వెళ్ళిన, ఆ మూవీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 1 hour 2 hours మైండ్ అంతా ఒక నెగిటివ్ వైబ్లోనే ఉండిపోయింది. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఏదైనా నెగిటివ్ వీడియో చూసినప్పుడు, ఇప్పుడు ఫార్మింగ్ లో నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు కూడా మైండ్ అంతా డిస్టర్బ్గా అనిపిస్తుంది. నాకు కొంచెం ఆలోచిస్తూ కొంచెం మెడిటేషన్ చేస్తూ కొంచెం ప్రాణాయామం చేస్తూ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమర్థమైందంటే, ఓకే మైండ్కి ఎప్పుడైతే మనం నెగిటివ్ని ఇస్తామో మన బాడీ మొత్తం అది డిస్టర్బ్ చేసేస్తుంది, 100% డిస్టర్బ్ చేస్తుంది. సో వాటి అన్నింటి దూరంగా ఉండాలి, అంటే తెలుసుకోవడం వేరు, వాటిని టూ మచ్ ఆఫ్ డెప్త్కి తీసుకోవడం వేరు. సో విని ఇలా వదిలేయాలి. ఏదైతే మనం ఒక కాన్సెప్ట్ వింటామో దాంట్లో మంచిని మొత్తం ఇక్కడ పెట్టుకోవాలా, చెడుని మొత్తం ఇక్కడ నుంచి వదిలేయాలా. అప్పుడు లైఫ్ ఈజీగా ఉంటుంది, బెటర్మెంట్ ఉంటుంది. సోషల్ మీడియాలో పోయి చూస్తే మీకు నెగిటివిటీ టూ మచ్ ఉంటుంది, ఏది పెట్టుకున్నా సరే. రిలీజియన్ రిలీజియన్ అయినా నేషన్ అయినా ఏదైనా కూడా ఆ స్ప్రెడ్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. సో దాంట్లోంచి అందరు బయటికి రావడం కూడా ట్రై చేయండి. సో నెగిటివ్ పాజిటివ్ 2 ఉంటాయి ప్రతి దాంట్లో. ఒకప్పటి నుంచి చూసుకున్నా, మన దేవుళ్ళ కాలం నుంచి చూసుకున్నా కూడా రాముడు ఉన్నాడు, రావణాసురుడు ఉన్నాడు. అవును, శ్రీరాముని వెనక సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, రావణాసురుని వెనక సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, టెంపుల్స్ కూడా ఉన్నాయి ఆయనకి. ఎస్. సో మీరు ఏ కేటగిరీలో ఉండాలనుకుంటున్నారు? ఇటు వెళ్ళి నువ్వు రాముడు చెడ్డోడు అనట్లేదు, రావణాసురుడు చెడ్డోడు అనట్లేదు, ఎందుకంటే ఆయనకు సపోర్ట్ చేస్తున్నావు, ఈయనకు సపోర్ట్ చేస్తున్నావు. నువ్వు 2 స్టోరీలు విని నువ్వు ఎటు సైడ్ ఉంటావు అనేది డిసైడ్ చేసుకో. రాముడు వెనక ఇండివిజువాలిటీ, నీ ఇండివిజువాలిటీ అంటే మంచి ఉంది చెడు ఉందని అందరికి తెలుసు, నువ్వు ఏ వైపు ఉంటావు. ఇప్పుడు కొంచెం మంచి ఉంటుంది, కొంచెం చెడు, ప్రతి ఒక్కరి లోపల నువ్వు చూస్తే 2 ఉంటాయి. కాబట్టి ఇంకా నువ్వు వెళ్ళి ఒకే రకంగా ఉండవు అన్నట్టుగా. కరెక్ట్. సో దీంట్లో ఏది ఒకటి కరెక్ట్ గా ఉంటుంది కాబట్టి అలా మనం ఆలోచించుకొని దేని వైపు నిలబడతామని చూసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ లైఫ్ లో నేను అబ్జర్వ్ చేసింది అయితే టూ మచ్ ఇంపార్టెంట్. ఇది మెడిటేషన్ అనేది మన లైఫ్ ని మార్చేస్తుంది. కామ్నెస్, మైండ్ కామ్ అయిపోతుంది. నెగిటివిటీ వచ్చినా కూడా పోనీలే, అదే తిట్టాడు కామెంట్ పెట్టాడంటే తెలియదు కదా వాడికి, వచ్చి మాట్లాడితే ఏదైనా చూస్తే అలా లైట్ అని కాదు కానీ క్షమించడము, సరే పోనీలే తెలియక అన్నాడేమో, వచ్చి మనతో కూర్చొని ఒక 10 నిమిషాలు మాట్లాడితే వ్యక్తిత్వం ఏంటి ఏది ఏంటి అని అర్థం చేసుకుంటారేమో. ఇలాంటిది ఈ వీగనిజం నాకు బాగా ఇంకా డిస్టర్బ్ చేసింది. స్టార్టింగ్ లో వీగనిజం అనేది కాన్సెప్ట్ ఉంది. వీగనిజం అంటే వాళ్ళు ఏంటంటే ఆవు పాలు తీసుకోవద్దు, టూ మచ్ ఆఫ్ క్రియాలిటీ ఉంటుంది. ఎందుకంటే ఏ తల్లి అయినా పాలు తన బిడ్డ కోసం ఇస్తుంది. మీరు ఆవు పాలు తీసుకుంటే కూడా మీరు క్రియాలిటీలో ఉన్నట్టే. వీగనిజంలో ఆవు పాలు ఉండవు. బీ ద వాయిస్ ఆఫ్ విక్టిమ్, నాట్ ద వన్ హూ ఈస్ ఎంజాయింగ్. విక్టిమ్ అంటే ఎవరు? ఆవు. పాలు నువ్వు తీసుకుంటున్నావు కాబట్టి బీ ద వాయిస్ ఆఫ్ విక్టిమ్ అని అంటారు. అదే వీగనిజం అంటారు. సో నేనేమనుకున్నా అంటే, నేను బాగా ఆలోచించింది, బాగా రీసెర్చ్ చేస్తాను. కరెక్టే కదా, మనం తప్పు చేస్తున్నాం, మనం కూడా ఆవులు ఉన్నాయి, మనం కూడా పాలు ఇస్తున్నాం, ఏమైనా మిస్టేక్ చేస్తున్నాం అని ఆలోచిస్తే కొంచెం రూట్స్లోకి వెళ్ళా. శ్రీకృష్ణ భగవాన్ దగ్గర నుంచి చూసుకుంటే ఆవులు ఉన్నాయి, వెన్న తిన్నాడు శ్రీకృష్ణ భగవాన్. ఎడికెళ్ళి వచ్చింది వెన్న? పాలు పిండితేనే, పాలను పెరుగు చేస్తే పెరుగులో కవ్వమేసి చిలికితే వెన్న వస్తుంది, దాన్నే తిన్నాడు శ్రీకృష్ణుడు. సో అక్కడ నుంచి ఉంది. మరి ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయిందని ఆలోచిస్తే, కమర్షియల్ డైరీ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తారు, ఆవుని ఒక పాల మిషన్ లాగా చూస్తారు. పాలు పిండుకుంటారు, ఒట్టిపోయిందంటే కటింగ్ కమ్మేస్తారు, లేదు మొగదూడ పుడితే మొగదూడని కటింగ్ కమ్మేస్తారు. సో ఈ క్రియాలిటీని చూసినప్పుడు ఓకే వీళ్ళ కాన్సెప్ట్ కరెక్ట్ అక్కడ వరకే. అలా కాకుండా ఇప్పుడు మన దూడని చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయో. ఒక్క దూడన్న అట్లా బక్క చిక్కిపోయి, మొగదూడ ఉంటే బక్కగా, ఆడదూడ ఉంటే దూడంగా అట్లా ఏముండదు. అన్ని ఈక్వల్ ట్రీట్మెంట్, అన్నిటికీ ఈక్వల్ దానా, అన్నిటికీ ఈక్వల్ ఉంటుంది. సో అలా ఎప్పుడైతే అట్లా చేస్తామో అది హ్యాపీ కౌ మిల్క్ అంటారు అన్నమాట. అప్పట్లో శ్రీకృష్ణ భగవానుడు అలా చూసుకున్నాడు ఆవుల్ని. ఇప్పుడు ఒక చిన్న డిస్టర్బెన్స్ ఏంటంటే, అప్పట్లో పొలాలు నీది, నా బౌండరీ నీ బౌండరీ అని లేదు, వెళ్ళేవి తినే వచ్చాయి. ఇప్పుడు బౌండరీస్ ఉన్నాయి. నా ఆవు పక్క పొలంలో వెళ్ళి మేసిందంటే ₹1,00,000 ఫైన్ వేసాడు ఆయన. ఆ రీజన్ వల్ల మనం కట్టేసుకోవాల్సి వస్తుంది. అదొక్కటి ఇప్పుడు జరుగుతున్న
కొంచెం తక్కువ, బట్ అవి కంఫర్ట్గా ఉన్నాయి యాక్చువల్. ఓకే. నేను ఆలోచించా ఆవులు కట్టేయడం వల్ల కంఫర్ట్ ఏమైనా మిస్ అయిందా వీటికి, వదిలేసిన ఆవు వల్ల దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందని చూసా. మనము ఎప్పుడైతే గ్రేజింగ్కి అట్లీస్ట్ వన్స్ మనం ఖచ్చితంగా డైలీ వన్స్ గ్రేజింగ్ తీసుకెళ్తాం. గ్రేజింగ్ తీసుకొచ్చినప్పుడు ఆవు అనేది హ్యాపీగా ఉంటుంది. వర్షం పడ్డప్పుడు ఏమైతే లోపలనే కట్టేస్తాం, అప్పుడు దాని ఫేస్ చూస్తే దాని ఐస్ చూస్తే మనకు చెప్తుంది నన్ను బయటికి తీసుకెళ్ళు అని. కానీ బయట వర్షం వస్తే మనం వెళ్ళలేం కదా. సో నేను అప్పుడు అర్థం చేసుకున్నా, ఓకే ఆవులు ఎప్పుడైనా సరే బయట తిరగాలి ఖచ్చితంగా, తిరిగితేనే హెల్తీ అండ్ హ్యాపీగా ఉంటాయి. చాలా డైరీ ఫార్మ్స్ 24 hours స్టాల్ ఫీడింగ్ చేస్తారు, ఒక దగ్గర ఉంటాయి, నీళ్ళు కూడా అక్కడికే వస్తాయి, అట్లీస్ట్ వాటర్ కూడా తీసుకురారు. అలాంటివన్నీ వాటికి ప్రెగ్నెంట్ అవ్వవు. మీరు చూసుకుంటే డైరీ ఫార్మర్లో ఏ డైరీ ఫార్మర్ని అడగండి ఇష్యూ ఉంది, మన దగ్గర ఒక్కదాని కూడా ఇష్యూ ఉండదు. 99% ఇష్యూ ఉండదు. పక్క ప్రెగ్నెంట్ అవుతాయి, అంటే హీట్కి రావడం అంటారు కదా, హీట్కి వస్తాయి. న్యాచురల్గా బుల్ క్రాసింగ్, నేను ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అసలు ఎంకరేజ్ చేయను. ఒకసారి ఒక 2 times 3 times చేసాం ఒక ఆవుకి, అది కట్టలే ఒకసారి కూడా. ఒక్కసారి బుల్ క్రాస్ చేస్తే కట్టేసింది. సో ఇంకొద్దు, ఎందుకు ఆర్టిఫిషియల్ చేయాల్సి వచ్చిందంటే అది వేరే బ్రీడ్ ఇది వేరే బ్రీడ్, క్రాస్ బ్రీడింగ్ అవుతుంది అనే ఒక ఆలోచనతో చేస్తే ఇంకా సెట్ అవ్వాలి అది. ఓకే మనం ఇంకా సరే పర్లేదు, అయినా సరే ఏదైనా కూడా మనకు గోమాత్రమే వస్తుంది కదా, ఎండ్ ఆఫ్ ది డే బ్రీడ్ అనేది మనం చూస్తాము, వాటికి ఏం బ్రీడ్ అలా ఉండదు కాబట్టి ఇంకా న్యాచురల్ చేయిస్తున్నా. బట్ సింగిల్ బ్రీడ్ పెట్టుకోవడం బెస్ట్ అనిపించింది మళ్ళీ తర్వాత. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ మీ దగ్గర ఏమేమి బ్రీడ్లు ఉన్నాయి? నా దగ్గర ప్రెజెంట్ కాంగ్రెజ్ ఉంది, గిర్రు ఉంది, తర్వాత ఒంగోలు ఉంది, పుంగనూరు అని ఒంగోలు నుంచి మిక్స్ బ్రీడ్, అది మిక్స్ బ్రీడ్, అది ప్యూర్ ఒంగోలు కాకుండా మిక్స్లో పుంగనూరు ఉంది. ఈ 4 బ్రీడ్లు ఉన్నాయి ప్రజెంట్. ఓకే ఓకే. సో సింగిల్ బ్రీడ్కి వెళ్ళడం మంచిది అనిపిస్తుంది నాకైతే. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎటు చూసినా న్యాచురల్ ఫార్మింగ్ నుంచి వచ్చిన న్యాచురల్ ప్రొడక్ట్స్ ఏవైనా ఉన్నాయో వాటికి ఖచ్చితంగా నెగిటివ్ ఉంటే పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి. సో ఇవి కంప్లీట్గా న్యాచురల్గా వచ్చినాయా, ఆర్గానిక్ వచ్చినాయి, ఆర్గానిక్ అని చెప్పి ఇంకోటి అమ్ముతున్నారు, న్యాచురల్ అని చెప్పి ఇంకోటి అమ్ముతున్నారు, ఇట్లా చాలా రకాల కామెంట్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు కంటెంట్ క్రియేషన్తో పాటు ప్రోడక్ట్ కూడా సేల్ చేస్తూ ఉన్నారు. సో వీటి గురించి ఒక క్లారిఫికేషన్ ఇవ్వండి. అయితే దీంట్లో ఒకటి ఏంటంటే ఆర్గానిక్ స్టోర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చాలా ఆర్గానిక్ స్టోర్స్ ఉన్నాయి హైదరాబాద్లో. అసలు ఏ ఏరియాలకు పోయినా కూడా ఒక ఆర్గానిక్ స్టోర్ ఉంటుంది, 100% ఉంటుంది. అవును. అక్కడ ఆర్గానిక్ స్టోర్ అయినా పొలం ఉందా, లేకపోతే ఎక్కడి నుంచి తెస్తున్నాడు, ఓకే నిజంగా ఆయన దగ్గర నుంచి తెస్తున్నాడా, తెస్తే మనం అక్కడికి వెళ్ళి చూడొచ్చా. ఈ 4 ఆలోచించి కొనండి. ప్రైస్ గురించి అసలు ఆలోచించకండి. ప్రైస్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకే, సో మీరు ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ప్రోడక్ట్ నమ్ముతున్నాడంటే అది ఆయనదా కాదా ఫస్ట్ క్వశ్చన్. అందరూ అన్ని ప్రోడక్ట్లు చేయలేరు. ఆర్గానిక్ స్టోర్లో ఒక 1000 నుంచి 2000 ప్రోడక్ట్లు ఉంటాయి వాళ్ళ దగ్గర, కాబట్టి అన్ని ప్రోడక్ట్లు వాళ్ళు చేయలేరు. సోర్సింగ్ చేస్తారు, సోర్సింగ్ చేసుకుంటారు. ఆ సోర్సింగ్ జెన్యూనా కాదా అవి ఆలోచించుకోవాలి. దాని తర్వాత అలాంటి సిమిలర్ ప్రొడక్ట్స్ ఇంకెక్కడైనా ఉన్నాయా, సింపుల్ ఇప్పుడు తెలుసుకోవడం ఈజీ. ఒక వీకెండ్ మనది కాదనుకొని హైదరాబాద్లో ఆర్గానిక్ స్టోర్లు ఏమేమి ఉన్నాయి ఒక అడ్రస్ లిస్ట్ అవుట్ చేసుకొని ఆర్గానిక్ స్టోర్లో తిరిగితే మీకు మ్యాక్సిమం కామన్ ప్రొడక్ట్స్ కనిపిస్తాయి. అదే ప్రోడక్ట్ జస్ట్ బ్రాండింగ్ లేబులింగ్ చేంజ్ చేసి ప్రైస్ మొత్తం చేంజ్ చేసేస్తారు. ఏదైనా ప్రోడక్ట్ తీసుకోండి, మీరు తిరగండి హైదరాబాద్లో కావాలంటే, ఒక టైం ఇచ్చి ఒక్క వీకెండ్ టైం ఇచ్చి 2 weekends టైం ఇచ్చి అలా తిరిగేసి రండి ఆర్గానిక్ స్టోర్లోకి. మంచి, ఎందుకంటే క్లీన్ ఫుడ్ ఇంపార్టెంట్. అవునవును. తిరిగేసి వాళ్ళకి పొలం ఉందా లేదా, వాళ్ళకి పొలం ఉంటే ఎక్కడ పొలం ఉంది, ఎంత పండిస్తున్నారు, ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు, ఇవన్నీ తెలుసుకొని రండి, మీకే అర్థమైపోతుంది మ్యాటర్ ఏంటి అనేది. ఇది చాలా ఈజీ. అంటే టైం ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు రెడీగా లేరు, డబ్బులు పెట్టడానికి రెడీగా ఉన్నారు, అందరికి ఇన్స్టెంట్గా కావాలి. ఎట్ ద ఎండ్ నీకు డబ్బులు ఎక్కువ పెట్టినా పర్లేదు, డబ్బులు పోనీయండి, డబ్బుల గురించి ఆలోచించకండి. కానీ నిజంగా క్లీన్ ఫుడ్ వస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు బయట ఎక్కడో మార్కెట్లో కొనేసి తీసుకొచ్చి ఇక్కడ అమ్మేస్తే అది ఎంత దారుణం, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఇంకా మీరు అక్కడే కొనుక్కోవచ్చు కదా అదే డబ్బులు ఇచ్చి. సో అది ఆలోచించండి, పక్కా అది ఆలోచించుకున్న తర్వాత చేయడం బెటర్. దాని తర్వాత మీరు ఎక్కడైనా కొంటున్నారంటే వాళ్ళ దగ్గర 1 month 2 months 3 months ఒకసారి వెళ్ళడం, విజిట్ చేయడం, వాళ్ళ ఆవులు ఎలా ఉన్నాయి, వాళ్ళ పొజిషన్ ఎలా ఉంది, వాళ్ళు ఫినాన్షియల్గా ఎలా ఉన్నారు, వాళ్ళు మంచిగా ఉన్నారా లేదా, కస్టమర్ అనే కాకుండా ఒక ఫ్యామిలీ రిలేషన్ మెయింటైన్ చేస్తే ఇచ్చే వాళ్ళు కూడా మనకు మంచిగా ఇస్తారు. అవును, మోసం చేయాలనుకోరు కదా మన ఫ్యామిలీ మెంబర్స్. అరే వాళ్ళు వస్తున్నారు మన దగ్గరికి, అన్ని అడుగుతున్నారు, మనకు తెలుసుకుంటున్నారు, ఇంకోటి రిపీటెడ్ రావాలనుకుంటారు. సో ఇది జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మీ రిలేషన్ పెరుగుతుంది. సో వాళ్ళకి టైం ఉందా లేదా ఒకసారి ఆలోచించి, వాళ్ళకి టైం ఉంటే వాళ్ళు వెళ్ళండి, కలవండి, వాళ్ళ టైం ఇస్తే, సో తిరగండి, పొలం అంతా చూడండి, ఏం జరుగుతుంది, ఎలా ఉంది. సో అన్ని రకాలుగా ఆలోచించాలి. సో ఇది సపోర్టింగ్ సిస్టమ్ ఉండాలి. కస్టమర్ మ్యూచువల్గా, కస్టమర్ ఒక ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనకు కస్టమర్ అయినప్పటికీ కూడా ఆ కస్టమర్కి నిజంగా మనం జెన్యూన్గా తీసుకుంటున్నాడా లేదా, నాకు నిజంగా నన్ను కస్టమర్ లాగా తీసుకొని నిజంగా మంచి ప్రోడక్ట్ ఇస్తున్నాడా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం న్యాచురల్గా వెళ్ళడానికి ఒకటే రీజన్ ఏంటంటే కెమికల్ ఫ్రీ ఉండాలి, మంచిగా ఉండాలి, అంతే కదా, హెల్దీగా ఉండాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే దొరకకపోతే వేస్ట్ కదా, మీరు ఇంత కష్టపడి డబ్బులు పెట్టి ఎక్కడికి నుంచి వెళ్ళి తెచ్చుకోవడం వేస్ట్ కదా. సో దీని గురించి ఖచ్చితంగా అందరూ ఆలోచించాలి, కొంచెం రీసెర్చ్ చేసి తీసుకోవాలంటే. ఎస్, కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతం మీరు మీ న్యాచురల్ ఫార్మింగ్ గురించి చెప్పారు, ఫైలేర్ గురించి చెప్పారు, ఇంకా మీరేమేమి పద్ధతులు పాటిస్తున్నారో చెప్పారు, సో ప్రొడక్ట్స్ గురించి కూడా చెప్పారు. సో ఇప్పుడు ఎవరైనా మీలాగా ఒక ఐటీ ఉద్యోగం అయినా సరే, ఇంకా వేరే ఉద్యోగం చేస్తూ అయినా సరే, నాకు కూడా చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు. సో
సరే ఇప్పుడు నేను ఉద్యోగం మానేసి నా ఏజ్ ఒక 28 to 35 వరకు జాబ్ చేసిన. ఇప్పుడు నాకు వద్దనుకుంటున్నా, నేను ఇంత స్ట్రెస్ తీసుకోదలుచుకోలేదు, ఒక దగ్గర ల్యాండ్ లీజ్కి తీసుకొని ఫామ్ చేయాలనుకుంటున్నా. సో ఇట్లాంటి వాళ్ళకి, ఉద్యోగం నుంచి వ్యవసాయం చేసే వాళ్ళకి మీరు ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వగలిగితే ఇవ్వచ్చు. అయితే దీంట్లో ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు ఉద్యోగం మానేసే ముందు మీ దగ్గర ఫినాన్షియల్ స్టెబిలిటీ ఎలా ఉంది, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది, మీ ఫ్యామిలీ మీకు 100% సపోర్ట్ చేస్తారా దీనికి. లీజ్ అంటున్నారు, మళ్ళీ లీజ్ ల్యాండ్లో చేసేటప్పుడు టూ మచ్ ఆఫ్ రిస్క్ ఉంటుంది. ఈ రోజు మీరు పంట అంతా పెట్టుకున్న తర్వాత 3 months తర్వాత వెళ్ళిపో బాబు నువ్వు ఇక్కడ నుంచి చదువుకోనంటే వెళ్ళిపోవాల్సిందే. నాకు ఏదో ఇబ్బంది ఉంది, నేను వేరే వాళ్ళకి ఇచ్చుకుంటా, లేకపోతే నేను పొలం వేసుకుంటా, నేనే చేసుకుంటా, ఇంకేదో అన్నాడంటే మనం వెళ్ళిపోవాల్సిందే ఎమర్జెన్సీలో. ఆయన అంతా అంటాడు కదా, మన పొలం కానప్పుడు మన రైట్స్ ఉండవు. మీ దగ్గర లీజ్ అగ్రిమెంట్ ఉన్నా ఏదున్నా కూడా వెళ్ళిపోవాల్సిందే, ఇంకా వెళ్ళిపోమంటే. సో ఈ రిస్క్ ఉంటుంది. ఉన్న పొలంకి వెళ్ళిపోమంటే నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి, బ్యాకప్ ప్లాన్ ఏంటి, ఇవి ఆలోచించుకోవాలి. దీని తర్వాత డబ్బులు ఎంత ఉన్నాయి, మీరు ఎన్ని మంత్స్ వరకు సర్వైవ్ అవ్వగలుగుతారు, ఎంత ఇన్వెస్ట్ చేయగలుగుతారు, ఇలాంటి విషయాలన్నీ ఆలోచించాలి. దీనితో పాటు మీరు క్రాప్స్ ఏం క్రాప్స్ పెడదాం, లాంగ్ టర్మ్ పెడదామా, షార్ట్ టర్మ్. ఓన్ ల్యాండ్ అనుకోండి, మీరు హ్యాపీగా వెళ్ళిపోయి ఎంతో కొంత డెవలప్ చేసుకోండి. మీ దగ్గర అమౌంట్ ఉంటే, ఎంతో కొంత డబ్బులు ఉంటే స్లోగా బోర్ వేసుకోవడము, ఆల్రెడీ బోర్ ఉంటే మొక్కలు పెట్టడము, ట్రిప్ లైన్ సెటప్ చేసుకోవడము, అట్లా స్టెప్ బై స్టెప్ ఇంట్లో కావాల్సిన కూరగాయలు కావచ్చు, లేకపోతే సీజనల్ ఫ్రూట్స్ అనొచ్చు. ప్రతి సీజన్లో ఒక ఫ్రూట్ కావాలి కాబట్టి ఆ చెట్లు పెట్టుకోవడము. 10 చెట్లు 20 చెట్లు పెడితే కమర్షియల్ కూడా అమ్ముకోవచ్చు. 10 సపోటాలు, 10 మ్యాంగోలు, 10 రకాల నేరేడు, జాక్ ఫ్రూట్ అని, ఇట్లా ఇవన్నీ డిఫరెంట్ గ్రో చేసుకుంటే మీ పొలంలో మీకు కావాల్సిన మీరు తినొచ్చు, మీ పక్క వాళ్ళకి ఇవ్వచ్చు, మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ ఈకో సిస్టమ్ ని సెటప్ చేసుకోండి. 5 లేయర్ పెట్టుకుంటే ఇంకా ఇంకొన్ని వస్తాయి. సో ఈ అన్ని మోడల్స్ ని ఫాలో అవ్వండి. ఏ మోడల్ తక్కువేం కాదు, ప్రతి మోడల్ ని ఎంకరేజ్ చేయండి. అన్నీ చూసుకోండి, మీకు ఏ మోడల్ బెస్ట్ అనిపిస్తే ఆ మోడల్ని మీ పొలం అంతా స్ప్రెడ్ చేసుకోండి. సో ఇట్లా స్లోగా మీకు మీరే ఒక సైంటిస్ట్ లాగానొచ్చు, మీరే అంతా. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు నా పొలంలో వచ్చిన పంట రేపు పొద్దున ఇంకొక రైతు పొలంలో పక్కన ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పోయి చేస్తే అక్కడ రాకపోవచ్చు, నేల మారిపోతుంది, అక్కడ వేరే సాయిల్ ఉండొచ్చు. సో అన్ని రకాల క్రాప్స్ మీ పొలంలో ఉంటాయి కాబట్టి మీరు అప్పుడు సస్టైనబిలిటీ గురించి ఆలోచిస్తారు. దానికి ఎంత టైం పడుతుంది, మళ్ళీ ఈ నేరేడు రావాలన్నా, మ్యాంగో రావాలన్నా, దానిమ్మ రావాలన్నా, బత్తాయి రావాలన్నా కనీసం 3 years 4-5 years వరకు పడుతుంది. కాబట్టి ఆ లెవెల్లో ప్లాన్ చేసుకోండి. మీరు జాబ్ ఫిట్ చేసే ముందు ఇక్కడ పార్ట్ టైంలో స్టార్ట్ చేయండి. దీనికి డైలీ వెళ్ళాల్సిన పని ఉండదు, పార్ట్ టైంలో వెళ్ళినా సరిపోతుంది. లేదా ఒక మనిషిని ఊర్లో ఎవరైనా దొరికితే ఒక మనిషిని పెట్టేసి అక్కడ కూరగాయలు పండించి వాళ్ళే ఒక ఫ్యామిలీ పెట్టుకుంటే, ఊర్లో సపోర్ట్ ఉండాలి. మళ్ళీ దానికి ఊర్లో ఉన్న ఎవరైనా సపోర్ట్ చేస్తే మీరు పనిచేయడానికి కూలీలు కూడా రావాలి. సో అప్పుడు వాళ్ళతో పని చేయించుకుంటూ ఇదంతా తెలియాలంటే మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. మళ్ళీ ఫామ్ విజిట్ చేయండి, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళండి, ఎక్స్ప్లోర్ చేయండి. అన్నీ చేసిన తర్వాత ఓకే, ఒక 1 year 2 years బ్యాలెన్స్ చేసిన తర్వాత మనం దీంట్లో సర్వైవ్ అవ్వగలుగుతాం అనిపిస్తే దీంట్లోకి రండి. నేను చేయలేను అనుకుంటే అటే ఉండిపోండి. ఎందుకంటే జాబ్లో ప్రెషర్ అయిపోయింది, జాబ్లో స్ట్రెస్ అయిపోయింది, దీంట్లోకి వస్తే స్ట్రెస్ వస్తే ఏం చేస్తారు? స్ట్రెస్ అయితే ఉండదు, మనీ మీదనే స్ట్రెస్ ఉంటుంది. అంతే, హార్డ్ వర్క్ ఉంటుంది, మనీ ఉంటుంది. ఎంత హార్డ్ వర్క్ చేసినా స్ట్రెస్ అయితే దీంట్లో ఉండదు. మనీ మాత్రమే స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది దీంట్లో. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనీ క్రియేట్ చేయగలిగితే మీకు స్ట్రెస్ ఉండదు. ఒక మాత్రం క్లియర్ ఇది. సో కాకపోతే చేయడానికి టైం పడుతుంది కదా, అంత ఇన్వెస్ట్మెంట్ మీ దగ్గర ఉండాలి. ఇవన్నీ ఆలోచించుకోండి. సింగిల్ పాయింట్ లో చెప్పలేం మీరు వచ్చేయండి రాకండి అని చెప్పడానికి లేదు. మన వ్యక్తిత్వం ఏంటి, మన క్యాపబిలిటీ ఏంటి, మన స్ట్రెంత్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి అర్థం చేసుకోవాలి. ఈ రోజు మనము 1 kg పల్సెస్ ప్రొడ్యూస్ చేయడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది, రైతు మాత్రం తక్కువ అమ్ముతున్నాడు. అందుకే ఎవరు వ్యవసాయంలోకి రావట్లేదు. 1 kg బియ్యం ప్రొడ్యూస్ చేయడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది, వచ్చే ప్రాఫిట్ తక్కువ ఉంది. మీరు ఎనీ బిజినెస్ చేసుకోండి, 20% 30% మార్జిన్ లేకుండా ఎవరు అమ్మట్లేదు. 100% మార్జిన్తో కూడా చాలా మంది అమ్ముతున్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఒక రైతు కేవలం 5 నుంచి 6% మార్జిన్తో మాత్రమే అమ్ముతున్నాడు ఆయన పంట. అదే మధ్యవర్తి 20% మార్జిన్ వస్తుంది అక్కడ. ఇలా వచ్చిన పంట తీసుకొని ఇలా మార్పిడి చేస్తే ఈయన 20% ఈయన లాభపడితే అంత కష్టపడి చేసిన రైతుకు 5 నుంచి 6% మాత్రమే మిగులుతుంది. అదే ఇప్పుడు ఎవరు చేస్తారు వ్యవసాయం? మరి అంటే 1,00,000 రూపాయలు పెడితే 6,000 వస్తే ఎవరు చేసేది దీన్ని? 1,00,000 రూపాయలు పెడితే ఒక్క రోజులో 20,000 వస్తుంది. వీళ్ళ మైండ్ సెట్ కూడా మారిపోతుంది. ఇప్పుడు రైతుకు ఉండే బదులు మనం మీడియేటర్స్ ఉంటే మనకు బిజినెస్ కూడా అవుతుంది అనుకుంటారు. అవును. సో ఇప్పుడు ఈ రోజు నువ్వు రైతుగా ఉండి 6 నెలల్లో 4 నెలల్లో సంవత్సరం కష్టపడి పంట తీస్తే నీకు 6,000 వస్తే, ఒక్క రోజులో పంట మార్పిడి చేసినందుకు ఆయనకి 20,000 వస్తే ఇంకా డిఫరెన్స్ ఏముంది? ఆయన అలా ఎన్ని 20,000 సంపాదిస్తున్నాడు, ఎంత రొటేషన్ చేస్తున్నాడు. ఒక్క లోకల్ మార్కెట్కి వెళ్ళండి ఒకసారి. ఇది గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకోవాలి. యాక్చువల్గా పెట్టెకి 10% తూకం వేసినందుకు ఇవ్వాలి. ఇట్లా తూకం 2 kg తీస్తారు, ఇట్లా పెట్టి ఇట్లా తీస్తే వాడికి డబ్బులు. ఆయన ఆ తూకం వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఆ తూకం పెట్టుకున్నందుకు ఆయన ఎంత లీజ్ కడుతున్నాడు, దానికి 10% ఏంది అంటే ఈ రోజు నువ్వు వెళ్ళి అలా పెడితే అట్లా ఎన్ని పెట్టెలు పెడతారా ఆయన ఎంత సంపాదిస్తున్నాడు ఒక రోజులో?
ఆ పెట్టిన రైతు ఎంత సంపాదిస్తున్నాడు ఇది కూడా మ్యాచ్ అవ్వాలి కదా. అవును. ఇప్పుడు రైతుకు కూడా అంతనే 100% మార్జిన్ ఇవ్వాలి. మరి ఈయన ఊరికి నిలబడి తూకం వేసి కూర్చు మీద కూర్చుంటాడు, రైతే వస్తాడు, దాని మీద పెట్టుకుంటాడు, పక్క పెట్టుకుంటాడు. రైతు బాధ్యతనే అది. ఎన్ని కేజీలు ఉంది జోకియాల్సిన బాధ్యత కూడా మళ్ళీ. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజు కూర్చునే వాడికి డబ్బులు వస్తున్నాయి, కష్టం చేసేవాడికి డబ్బులు రావట్లేదు. సో ఈ సిచ్యువేషన్ మారాలంటే రైతులు కూడా మారాలి. ఏం చేయాలి? కమర్షియల్ క్రాప్స్ తగ్గించుకోవాలి. రైతులు కూడా ఒకసారి నేను అనుకునేది ఏంటంటే రైతుల్లో లేదు కానీ యూనిటీ ఉంటే, ఇప్పుడు డాక్టర్లకు యూనిటీ ఉన్నట్టు, ఈ మెడికల్ షాప్లకు యూనిటీ ఉన్నట్టు, ఈ సబ్బుల కంపెనీలకు యూనిటీ ఉన్నట్టు, నువ్వు మార్కెట్లో చూసుకుంటే ఎన్ని రకాల ఫోన్లు ఉన్నాయి, ఎన్ని రకాల సబ్బులు ఉన్నాయి. సరే ఫోన్లు అంటే పక్కన పెట్టిద్దాం. సబ్బు, షాంపూ అయితే టూత్ పౌడర్, టూత్ పేస్ట్ రోజు వాడతాం కదా. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బట్టి ఏ ప్రోడక్ట్ అయినా అమ్ముతున్నారు. ఒక రైతు మాత్రమే డిమాండ్ అండ్ సప్లై బట్టి రేట్ డిసైడ్ అవుతుంది. మరి ప్రతి కిరాణా షాప్లో కొన్ని వందల సబ్బులు ఉన్నాయి, వేల షాంపూలు ఉన్నాయి, వేల ప్యాకెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. దాన్ని ఎందుకు మరి డిమాండ్ అండ్ సప్లై లెక్కలు అమ్మట్లేదు? ఎందుకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీదే బేస్ చేసి అమ్ముతున్నారు? మరి రైతు పండించిన దానికి ఎందుకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పట్టించుకోవట్లేదు? రైతు ఈ రోజు 1 లీటర్ పాలు తీయాలంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎందుకు పట్టించుకోవట్లేదు? 1 లీటర్ నీళ్లు తయారు చేయాలంటే ఎంత అవుతుంది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్? చారనో రూపాయో 8 అవుతుంది. ఆ డబ్బా 2 రూపాయలు 3 రూపాయలు ఉంటుంది. ఎట్ ద ఎండ్ వాడు షాప్ ఓనికి అమ్మేది 9 రూపాయలకు 9.5 అమ్ముతున్నాడు. మనకి అంటే 10 రూపాయలు వాడికి వస్తే, నువ్వు ఈ రోజు పాలు అమ్మితే నీకు 2 రూపాయలు కాదు కదా, లాస్ట్ లో ఉంటున్నాడు రైతు. లాస్ట్ అవును కటింగ్ అమ్మేది ఎందుకు? అందుకే కదా, చూసుకోలేకనే కదా కటింగ్ అమ్మేసేది. దీనికి దానా దండగా, అది దండగా, ఇది దండగా అమ్మేస్తున్నాడు. సో ఇవన్నీ గవర్నమెంట్ కూడా పట్టించుకోవాలి. పట్టించుకోకపోతే ఎట్లా? ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఒకసారి ఒక సబ్బు కంపెనీ అనుకో, ఒక షాంపూ కంపెనీ, ఏదయ్యా నీది చాలా ప్రోడక్ట్లు ఉన్నాయి షాప్లల్లో, నీది కూడా ప్రోడక్ట్ అయిన సప్లై అండ్ డిమాండ్ బట్టి నేను రేటు కట్టిస్తా అంటే, ఈరోజు రూపాయి షాంపూ రేపు పొద్దుగా 8 కావాలి, చారణ కావాలని చెప్పేసి ఒక కండిషన్ పెడితే, సబ్బు కూడా అలానే కండిషన్ పెడితే, ఫోన్లకు కూడా అలానే కండిషన్ పెడితే పెట్టగలుగుతారు ఎవరైనా? పెట్టరు కూడా. మార్కెటింగ్ జరగదు కదా, బిజినెస్ జరగదు. అదంతా పెద్ద మాఫియా. గవర్నమెంట్ కూడా దాంతో ఉంది. రైతులు కూడా ఒకవేళ జరిగితే అందరూ కుమ్మక్కై యూనిటీగా ఉండి, నేను ఎవ్వరికి నేను పండించుకో, నేనే తింటా, మిగతా పొలం అంతా ఖాళీగా పెట్టుకుంటా, కానీ నేను మాత్రం ఏం పండియను, ఏం ఎవరికి ఏను అంటే, మిగతా వాళ్ళందరూ హైదరాబాద్ మహానగరాల్లో 100 ఫ్లోర్లలో ఉన్న వాళ్ళంతా బతికేమైపోతుంది, అంతే కదా. ఇప్పుడు ఈ రోజు మనం తింటున్నామంటే ఒక రైతు పొట్ట కొడుతున్నాం. ఎట్ ద ఎండ్ ఒక మధ్యవర్తిని బాగు చేస్తున్నాం. నువ్వు ఈరోజు తినే ప్రతి కేజీ రైస్ కావచ్చు, కూరగాయలు కావచ్చు, ప్రతి ఒక్కటి ఒక రైతు దోపిడికి గురవుతున్నాడు. ఒక రైతు సర్వనాశనం అవుతున్నాడు, మనం దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఇది ప్రతి ఒక్క కన్జ్యూమర్ కూడా ఆలోచించి రైతుని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయాలి. ప్రతి ఊర్లో బియ్యం పండిస్తున్నారు, వెళ్ళండి అయ్యా మీరు కెమికల్ వేయకండి, ఇలా ఒక పద్ధతి ఉందని చెప్పండి. ప్రాక్టికల్ కొంచెం ల్యాండ్ లో చేపి ఆయనతో మీరే కొనుక్కెళ్ళండి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఆయనకి ఇవ్వండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈజీ కదా. నువ్వు వెళ్ళి ఫార్మింగ్ చేయడం నీకు కష్టం, నీకున్న టైంకి ఆల్రెడీ చేసే వాళ్ళకి నేర్పించడం ఈజీ కదా. అది ట్రై చేయండి, అవగాహన కల్పించండి. ఒక దేశీ ఆవు గిఫ్ట్ ఇవ్వండి ఆయనకి, ఆవును మంచిగా చూసుకోమని చెప్పండి. పాలు, మూత్రం, పేడ అన్ని వస్తాయి కాబట్టి అన్నిటిని వ్యవసాయంలో వాడుకోమని చెప్పండి. ఆయన బాగుపడతాడు, మీరు బాగుపడతారు, ఒక రైతును బాగుపరిచిన వాళ్ళు అవుతారు, మనకి ఫుడ్ ఇస్తారు, మంచి ఫుడ్ వస్తుంది. రైతు బాగుపడితే ఇంకా మంచి, దానికంటే ఇంకేం కావాలి? అన్నం పెట్టినోడు పొట్ట కొట్టడం ఎంతవరకు కరెక్ట్? అంతే కదా. ఇప్పుడు రైతే రాజు అంటారు. రైతులు దీంట్లో కన్జ్యూమర్ తప్పు ఎంత ఉందో రైతు తప్పు. రైతే రాజు అంటారా? ఒకప్పటి నుంచి నానుడి ఉంది రైతే రాజు అని అంటారు, కానీ రైతు ఎప్పుడు రాజు కాలేరు అనేది కూడా ఉంటారు. ఎందుకు రైతు రాజు కాలేడు? రాజు అంటే ఎవరు? కానీ మరి ఇంకా రాజు అంటే ఎవరు? బేసిక్ గా అందరినీ రూల్ చేసేవాడు, రాజ్యానికి ఏం కావాలో చూసుకునేవాడు. మరి రైతు కూడా రాజ్యానికి ఏం కావాలో చూసుకుంటున్నాడు. ఇప్పుడున్న రైతు మక్కేస్తున్నాడు, పత్తేస్తున్నాడు, వరేస్తున్నాడు. రాజ్యానికి మక్క, పత్తి, వరి తింటారా రాజ్యంలో? లేదు. ఇంకేం కావాలి రాజ్యంలో? పప్పులు కావాలి, కూరగాయలు కావాలి, అన్ని రకాలు పండించి అన్ని రకాలు చేసినప్పుడే రైతు రాజు అవుతాడు. రైతు గుర్తు పెట్టుకోవాల్సింది. అప్పుడే నీ దగ్గర కన్జ్యూమర్ వస్తాడు. ఒక కన్జ్యూమర్ నువ్వు అట్రాక్ట్ చేయాలంటే నీ దగ్గర అన్ని ఉండాలి. అప్పుడు ఏం చేస్తాడు కన్జ్యూమర్? నెలకు నీ దగ్గరకు వచ్చి పప్పులు, బియ్యము, కూరగాయలు, ఆకుకూరలు అన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. సో రైతు రాజు కావాలంటే ఏం చేయాలి? ఆ రాజు కావాలంటే ఇవన్నీ చేసుకోవాలి, అన్ని రకాల పంటలు సాగు చేయాలి, మల్టీ క్రాపింగ్ చేసుకోవాలి, ఈ కెమికల్స్ తగ్గించాలి. రాను ఒకేసారి ఒక పెద్ద కమర్షియల్ రైతుకి నువ్వు మొత్తం తగ్గించేసి అంటే బోల్తా పడతావు. కాబట్టి స్లోగా ఇంట్రొడ్యూస్ చేసుకుంటే వెళ్ళాలి. ఎట్ ద ఎండ్ నీకే అర్థమవుతుంది. ఒక 2 years 1 year చేసిన తర్వాత అరే కెమికల్ వేస్తేనే నాకు ఖర్చు ఎక్కువ అవుతుంది, దిగుబడి పెద్ద రావట్లేదు, ఇట్లా చేసుకుంటేనే వచ్చిందే చాలరా బాబు అనుకునే ఒక ఫీల్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు అందరూ మారిపోతారు ఆటోమేటిక్గా. సో ఎలాంటి న్యాచురల్ పద్ధతి పాటించినా కూడా మంచిదే. ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ కొనకూడదు, ఏ కంపెనీ పైన డిపెండ్ అవ్వకూడదు. ఏదైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏ రైతైనా. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని చేసుకుంటే కన్జ్యూమర్, రైతు ఇద్దరు బాగుపడే అవకాశం ఎక్కువ ఉంది. ఓకే, చూశారు కదండి, శివ గారు వారి ఫామ్ని మనకు చూపించడం జరిగింది. అట్లాగే వీరి దగ్గర ఎద్దుగానికతో పాటు ఫైలియర్ ఫార్మింగ్, ఇంకా కొత్త రకమైన పద్ధతులను కూడా పాటిస్తూ ఉన్నారు. అట్లాగే వీరు రైతు ఎట్లా రాజు కావాలి,
ఇంకా కొత్తగా వ్యవసాయానికి రావాలనుకునే వాళ్ళు, ఉద్యోగం నుంచి వ్యవసాయానికి రావాలనుకునే వాళ్ళకి కూడా కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి మంచి సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మరిన్ని వీడియోస్ కోసం భీష్మ అగ్రికల్చర్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.